SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. పొద్దున్నే ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసేస్తున్నాం డేని. సచ్ లవ్లీ ఇంట్రడక్షన్ ఆర్టిఫిషియల్ గా వద్దని. అదే ఇమోషనల్ మూమెంట్ ఉందా ఏదైనా? అందరు అనేవాళ్ళు ఏంటి అమ్మ కూతురులా మీరు ఫ్రెండ్సా, ఇప్పుడు చూసినా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం మాట్లాడుకుంటారని. సడన్ గా షీస్ గెటింగ్ మ్యారీడ్ అండ్ షీస్ గోయింగ్ అంటే ఐ వాస్ లైక్ చిల్డ్రన్ ఉన్నట్టు అనిపించరు. సో తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ ఇప్పటికి అడుగుతూ ఉంటారు. I get proposals and the people are, yeah, shadishuda hai aap, are you married? I said, arranged lady. Go and check. నీ ఫేవరెట్ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ? Pavan Kalyan, I like him because of sincerity కావచ్చు, the hard work he is trying to do. I don't know, their divide talks, people say something, నాకు అనవసరం, but what I feel. మూవీస్ లో కూడా ఏమైనా ఎక్స్పోజ్ అయిన క్యారెక్టర్స్ మీకు వచ్చాయి? నేను ఒక టెరిటబుల్ యాడ్, ఇట్స్ ఎ స్మాల్ బిట్, నేను అప్పుడే చెప్పాను మా డైరెక్టర్కి, తెలుగులో ఎవరైనా చూస్తే దే థింక్ ఇన్ రాంగ్ సెన్స్ సార్ అంటే చిన్న బిట్టే కదా, వాట్ వాజ్ దేర్ అని చేసేసాను, అయిపోయింది. ఆ ఒక్క షాట్ మాత్రం. మీ 20 years ఎక్స్పీరియన్స్లో చాలా మంది మనుషుల్ని చూసుంటారు. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ జర్నీలో లొకేషన్స్కి రావడం, లైక్ యూనో హంటింగ్ మీ విత్ డిఫరెంట్ నంబర్స్ అండ్ లైక్ యూనో క్రేజీనెస్లతో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే, ఇఫ్ యూ మ్యారీడ్ ఆల్సో నో ప్రాబ్లమ్, విల్ బీ ఫ్రెండ్స్ అని అదని ఇండస్ట్రీ పీపుల్ అదే చెప్తున్నాను. I'm getting emotional. It's okay. హే iDream వ్యూయర్స్, పొద్దున్నే ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసేస్తున్నాం డేని. ఇవాళ గెస్ట్ గురించి ఏం చెప్పను, మామూలుగా ఏ ఇండస్ట్రీలో అయినా రావాలన్నా, అక్కడ సక్సెస్ పొందాలన్నా బాగానే కష్టపడాలండి. కష్టపడి అయితే లక్తో కానీ కష్టంతో కానీ సక్సెస్ వస్తుంది. వచ్చిందా సరే, దాన్ని నిలబెట్టుకోవడం అనేది క్రూషియల్ అనమాట. అలా నిలబెట్టుకొని సంవత్సరాల తరబడి అదే ఇండస్ట్రీలో ఉంటూ అదే ఫేమ్, అదే ఫ్రెష్నెస్తో కంటిన్యూ అవ్వడం ఇంకా చాలా కష్టం. సో అలాంటిది అచీవ్ చేసిన సనా గారు మనతో ఉన్నారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ లవ్లీ ఇంట్రడక్షన్. ఆర్టిఫిషియల్గా వద్దని, అదే ఫ్రెష్గా అంటే ఇట్ ఇస్ లైక్ ఐ ఫీల్ లైక్ పర్సనల్గా ఎవ్రీడే ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ డే ఇట్స్ అ న్యూ లెసన్ ఫర్ మీ. అంటే అది ఏదైనా కావచ్చు, మేబీ ఈరోజు ఇంటర్వ్యూకి రావాలన్నా ఐఎమ్ లైక్ ప్రిపేర్డ్, ఐఎమ్ లైక్ యూనో గెట్ ప్రిపేర్డ్, అంటే ఏదో వెళ్ళాను వచ్చేసాను అన్నట్టు కాదు. సో ఎవ్రీ డే, ఎవ్రీ వర్క్, ఎవ్రీ జాబ్ ఇస్ అ న్యూ థింగ్ ఫర్ మీ. సో మేబీ దట్ ఈస్ వాట్ కీప్స్ మీ లైక్ యూనో మేబీ ఫ్రెష్నెస్ అనొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్. సో ఐఎమ్ లైక్ దట్. ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో మనం నేర్చుకునే ఛాన్స్ ఉంది అనుకుంటే ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది డెఫినెట్గా కదా. ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ లెసన్ కదా. సో ఎన్నో చేశాను, అయిపోయింది, ఆ ఫీలింగ్ వస్తే ఐ డోంట్ థింక్ వీ కెన్ సర్వైవ్ మోర్ ఇయర్. సో అదే సీక్రెటా ఈ 20 years అనొచ్చా జర్నీ? యా, 20 years ఆఫ్ జర్నీ. 20 years జర్నీ కంప్లీట్ చేశాను. యా, 20 years ఆఫ్ జర్నీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ లైక్ అంటే లక్తో పాటు వన్ వే ఐఎమ్ వెరీ లక్కీ టు బీ రియలీ కంటిన్యూస్లీ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 20 years. అది కాక లైక్ నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. అంటే తృప్తి లేదు నాకు నా జాబ్లో కానీ నా వర్క్లో కానీ. చేస్తున్నాను అంతే. ఐ థింక్ ద డే నాకు తృప్తి వచ్చినప్పుడు ఐ థింక్ దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటా. అంటే ఐఎమ్ సో అటాచ్డ్ టు మై వర్క్, ఐఎమ్ సో లైక్ యూనో ప్యాషనేటెడ్ టువర్డ్స్ ఇట్. So maybe that is the reason, one of the reason I keep searching, I keep doing something always, like you know, not only now I'm into production and all, I'm running a production house, so my son is there to take care of things, but still you know, something new related to this industry only I can do. So end of the day, acting and everything is only my passion, and I always like you know don't carry things into my head. ఇంకా ఏదో కావాలి అని ఎప్పుడు వెతుకుతూ ఉంటాను. సో సంథింగ్ ఐ షుడ్ డూ, న్యూనెస్ ఉండాలి, రొటీన్ ఉండకూడదు, అని ఐ ట్రై టు డూ డిఫరెంట్. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐఎమ్ స్టిల్ లైక్ యు నో కీప్ ఆన్ ట్రయింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్. సో మీ 20 years ఎక్స్పీరియన్స్లో చాలామంది మనుషుల్ని చూసుంటారు, చాలామందిని చదువుంటారు, మీరు వాళ్ళ నుండి
నేర్చుకుని ఉంటారు, లేదా మీ వల్ల ఎవరైనా ఇన్స్పైర్ అయిన రోజులు ఉంటాయి. సో ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ జర్నీలో నేను నేర్చుకున్నాను, జీవితం నుండి చాలానే నేర్చుకున్నాను అన్న సిచ్యువేషన్ వచ్చిందా? రాలేదు, అదే చెప్తున్నాను, తృప్తి లేదు నాకు. మనుషులను చూసి ఇండస్ట్రీలో అంటే మనుషులు చూసి కొన్ని నేర్చుకున్నాను డెఫినెట్లీ. అంటే వెన్ ఐ ఎంటర్డ్ ఇండస్ట్రీ ఐ వాజ్ లైక్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, నాకు ఇండస్ట్రీ గురించి తెలియదు, ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్తో వచ్చాను. అంటే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ బ్లాంక్, ఒక న్యూ బార్న్ బేబీ. అంటే అట్లీస్ట్ హింట్ ఆఫ్ వాట్ యాక్టింగ్ ఈజ్ కానీ, వాట్ షూటింగ్ ఈజ్ కానీ, అంటే హింట్ కూడా లేదు నాకు. ఐ డోంట్ నో దిస్ వరల్డ్. అంటే ఈ వరల్డ్కి వచ్చిన తర్వాత ఐ న్యూ లైక్ చాలా నేర్చుకున్నాను కొన్ని విషయాలు. ఒక ప్రపంచం ఇలా ఉంటుంది, లైక్ షూటింగ్ ఈజ్ లైక్ దట్. వాజ్ వెరీ యంగ్ వెన్ ఐ ఎంటర్డ్, like I think around I was 18 when I was doing Nenne Pellartha. So it was very difficult for me to match my nature, na nature kuna deeniki industry ki match avaledu. I was like not able to adjust. But luckily నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి బిజీ అయిపోయాను. సో థాట్ లేదు వాట్ ఏంటి అనుకొని నేను నేర్చుకునే టైంకి ఐ వాజ్ సమ్వేర్ ఎల్స్. సో ఆ జర్నీలో ఐ లెర్న్ ఫ్యూ థింగ్స్ లైక్ I learned few things like what life is, how like you have to like you learn your work or job, like sincerity కావచ్చు, నా లాంగ్వేజ్ కావచ్చు. తెలుగు మాట్లాడడం వచ్చేది కాదు, సో ఐ లెర్న్ మై లాంగ్వేజ్. రాయడం చదవడం వచ్చేది కాదు, ట్రై చేశాను, కాలేదు, టైం లేదు నాకు నేర్చుకోవడానికి. సో అట్లీస్ట్ మాట్లాడడానికని ప్రయత్నిద్దాం అనేసి ఐ లెర్న్ మై లాంగ్వేజ్. సో ఇలాంటి కొన్ని విషయాలు లైక్ హౌ టు బిహేవ్, హౌ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ, వాట్ యాక్టింగ్ ఇస్, వాట్ కెమెరా ఇస్, వాట్ లైటింగ్ ఇస్, ఇలాంటివి నేర్చుకున్నాను తప్ప ఐ డెంట్ లెర్న్ ఎనీ లెసన్స్ లైక్ బికాస్ లెసన్స్ నేర్చుకోకపోవడానికి కారణం, before when I worked with all legends, like it's a school, every day is a school, like it's a legend, like legends like, see, if I'm working with Bapu Garu, we used to start off, give my first shot by 6:45 7 o'clock, ante we wake up at 3:30 4 o'clock in the morning for the whole get-ups, one day historical get-ups eskodaniki. Then he used to give a break at 11 maximum break ichesi malli 3:30 kala start chesevallu. There I learned like lighting. The reason for him to do like that when he's shooting outdoor particularly shoot చేసేటప్పుడు, it is only because of lighting వల్ల. అంటే ఆ టైంలో లైట్ ఎలా ఉంటుంది, సూర్యుడు ఎక్కడ ఉంటారు, ఆ సూర్యుడు రేస్ ఎలా ఉంటుంది. సో ఇవి కొన్ని సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అండ్ లైక్ టైమింగ్స్ అన్నీ ఫ్రమ్ ద లెజెండ్స్ ఐ హ్యావ్ లెర్న్. బట్ వెన్ యూ కమ్ అగైన్ టు సపోజ్ రాఘవేంద్ర రావు గారు కావచ్చు, I'm still working with him. So suppose he's there, he like starts off the shooting by 7 o'clock and he just winds it up by 4:30 5 o'clock. So different schools, different atmosphere, we keep on working. It is particularly ee vishayam నేర్చుకున్నానని ఏం లేదు, బట్ ఎవ్రీడే ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ప్రొఫెషనల్గా ఫిలిం ఇండస్ట్రీలో నేర్చుకున్నారు, ప్రొఫెషనల్ పేజ్ కానీ బయట వాళ్ళతో ఎలా ఉండాలి అని. సో పర్సనల్ లైఫ్ నుండి ఎంత పర్సెంట్ నేర్చుకున్నారు, లైఫ్ని ఎంత చదివారు? I like అంటే ఇండస్ట్రీ నుంచి definitely not from industry I learned anything personally, because I used to read lot of books. ఇప్పుడు because of net and maybe phones వల్ల కావచ్చు తగ్గిపోయింది, బట్ నా కార్లో ఆల్వేస్ ఒక చిన్న లైబ్రరీ లాంటి బుక్స్ ఉండేవి అనమాట. సో నా కార్లో డెఫినెట్గా ఒక 10-15 బుక్స్, అంటే ఇట్స్ మినీ లైబ్రరీ లాంటిది కంపల్సరీ ఉండేది. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ రీడింగ్. సో బికాస్ ఆఫ్ మై రీడింగ్ హ్యాబిట్ I have learned few lessons like how to balance my career and family kavachu, like how to behave and like take care of family or kavachu, like how to behave. And basically I'm very soft nature, so that become a plus point. And that I think my nature, my surroundings and my family and all, like all these things clubbed together, that is the reason maybe I have a successful life today. ఏ పోర్షన్ లైఫ్లో మదర్గా, లేకపోతే డాటర్ ఇన్ లాగా, డాటర్గా అండ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ కెరియర్, దేనికి మీరు ఎక్కువ భాగం, అంటే దీన్ని నేను బాగా టైం ఇచ్చి సాటిస్ఫై చేయగలిగాను అన్నది? Okay, as a daughter maybe I was like my father, like I was very naughty. I was not a good student. Chadvedan kadu, very bad student. But I was cultural programs lo, dance, music gani, sports lo gani, I was number 1. So definitely mother father ki ekkodo chadavakapothe ekkodo they'll have idi kada. Then
as early marriage అయిపోయింది. As a daughter-in-law, yeah, I really was like, 100% to my atta mama and all. And whatever I am today is because of my father-in-law and mother-in-law. He's no more my father-in-law, but it's only because of them today. Not even my mother, father or my husband. It was only because of my mother-in-law and father-in-law. So I also gave the 100% to them, like, I sacrificed everything, I was there. So they understood this and they made me study. I studied, I started doing my education, I did my correspondence course, finished my degree. And then I was doing my teacher's training and all. Kani cheptaru kada, that passion of dance and music was always in me. Saw an ad and came. So వాళ్ళకి మాత్రం నేను I gave my 100%. And then after marriage and when my kids were born, like, the initial stage, like my son was with my mother and my daughter was with my mother-in-law, because I was studying and I was doing my teacher's training. So I didn't spend time with them, like, my son and daughter, I was not with them for, I think, till నేను షూటింగ్ స్టార్ట్ చేసే వరకు. వాళ్ళకి నేను వాళ్ళ అమ్మని అని, నేను దే ఆర్ మై చిల్డ్రన్స్ అని, లైక్, I used to play with them because of the age difference and all, like, అది తెలిసేది కదా. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వీడు నన్ను సిస్టర్ అనుకునేవాడు. బట్ వెన్ ఐ యూస్ టు గో టు మై ఇన్లాస్ ప్లేస్, మై డాటర్ యూస్ టు థింక్ ఐఎమ్ భాబీ. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరు వరల్డ్, ఐ వాజ్ సీయింగ్ అ న్యూ వరల్డ్ కదా అక్కడ. ఓకే, చిల్డ్రన్స్, మదర్, ఫాదర్స్, ఇవన్నీ చూసి ఓకే అమ్మ అంటే మదర్, ఓకే మమ్మీ అని చెప్పాలి అని. ఐ యూస్ టు గో అండ్ టెల్ హోమ్, లైక్, చలో యూ ఆల్ షుడ్ కాల్ మీ మమ్మీ నౌ, డోంట్ కాల్ మీ సిస్టర్ అండ్ భాబీ అండ్ ఆల్ దిస్ స్టఫ్. సో అలా నేర్పించాను. సో మై ఫేస్ ఆఫ్ లైఫ్, ఐ థింక్ after that, maybe 5 years, 3-4 years or 5 years of my kids were born, then only I started taking care of them. And after 5 years I was not with them. So I was there, but I was not like taking care as any mother will do. But after that I was there. So for me, in these 3 phases of life, I think more is my daughter-in-law job, which I did very perfectly, and I still do that. సో మీ ఏజ్కి పిల్లలు ఇద్దరు పుట్టేసి మీ ఎంట్రీ ఏ టైం, ఏ ఏజ్లో జరిగిపోయింది? ఇది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మరీ చెప్తే ఇట్ లుక్స్ స్టూపిడ్, బట్ స్టిల్ ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాస్ 14. అది తెలుసు. అండ్ మై డాటర్ వాజ్ దేర్ ఇన్ 15. సో జస్ట్ 1 year గ్యాప్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, దట్స్ ఇట్. సో మీరు అమ్మ అని పిలు అదంతా చెప్పింది మీ 1920లో వాళ్ళకి, అంతేనా? యా, నిన్నే పిల్లలతో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, లైక్, స్టార్టెడ్ షూటింగ్. అంటే ఐ వాజ్ రోమింగ్ అరౌండ్ కదా. ఐ వాజ్ మై బ్రాటప్ వాజ్ లైక్, మై ఫాదర్ వాజ్ he was a businessman, and I was the only daughter, and I had brother and me, both of us. So we has like our brought up was something different, like, our atmosphere gani adledu, like I was born in a very rich family. So but I was married in a middle class family. When I was married in a middle class family with lot of kids around anamata, my atta has like 11 kids, and they were all kitties anamata. I was like, okay, where did I come? So నాకు తెలియదు ఆ ఏజ్లో, లైక్, you told me చేయాలి, and I was like that. So maybe that is the reason I was able to gel with them very friendly and all. So అంత చిన్నపిల్లలే కదా. I was also a kid, so I was playing around with them. So I was one among the kid for them. మా అత్త మామ కూడా, they didn't treat me like a daughter-in-law. So ఆ పిల్లలతో గ్రో అయ్యాను, ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాను. So that's how it happened all. 13 yearsకి మ్యారేజ్? Yeah, 13. March ki I was completing 14 years, and 13 December 3rd I got married. అంటే 14 కూడా నాకు కంప్లీట్ అవ్వలా. So I got married. సిచ్యువేషన్స్ వల్ల, లేకుంటే లేదు మీ ఇంట్లో మామూలుగా అమ్మాయి చేసేయాలి కదా? లేదు, అలా దట్ వాజ్ అ స్మాల్ రీజన్. బట్ ద మేజర్ ప్రాబ్లమ్, మై ఫాదర్ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ లాసెస్ ఇన్ హిస్ బిజినెస్ అన్నమాట. సడన్ డ్రాప్ everywhere, like, suddenly there was a losses he was going through and lot of problems. Then my pinny and all, like, they came and told my father, like, chalo shadi kar dena ab bachchi, like, I was like very tall, hippie and also naturally man Indians tells kada, and Muslims lo particular ga bachchi dikri chalo shadi kar do, grown up kanpiste they will get her married. So and they all forced, like, chalo kar denge shadi, will get her married, see you are in losses and also you don't, like, wait for anything, it will big responsibility, it will get over. And so all these things together it happened. మీరు అన్నారు కదా స్టడీస్లో కూడా అంత స్టూడియస్ కాదు అని. ఈ బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది?
Maybe kada. After that, my father-in-law forced me to study. He told me कि कुछ ना कुछ करना है. He knew this girl is from some background where she doesn't have any responsibilities. Now suddenly coming here, कि घर बैठो बर्तन दो and all these things. He said, no, this girl is educated. Little bit of whatever knowledge she has, she can study. So let her read. What is your ambition? Then I said, want to open a school. Then my father-in-law said, you should learn about that. You should finish your BEd and you should do your teacher's training to get a job in for opening a school. You have to learn all this. I said, okay, I'll study. Then he made me study. So that is how the passion of studying and all slowly started. And I was so shy girl. Like when I used to come out in అంటే అందరిలో కూర్చున్నప్పుడు నేను అందరితో కలిసిమెలిసి మాట్లాడేదాన్ని కాదు. అంటే భాష వచ్చేది కాదు, తెలుగు వచ్చేది కాదు నాకు సరిగ్గా. I don't know how fluently these people were comfortable me talking in English with them or like Hindi, whatever it is. So నాకు ఆ ఇండస్ట్రీ పరిచయం లేదు. I was a very newcomer. So you better know అప్పుడు మొబైల్స్ లేవు. So you better carry your books, no? You just study. So it is one pastime, like time pastime. So somehow I got connected to studying, and that's how it went on. ఇప్పుడు మొబైల్స్ లేవు, లేకపోతే అంత నాలెడ్జ్ తెలుగు రాదు అని. సో ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడున్న జనరేషన్లో మీకు అప్పుడు ఏమి తెలియదు, మీకు సోర్సెస్ కూడా ఉండేది కాదు యాక్టింగ్ గురించి అదంతా లేదు. సో మీరు వెళ్ళి అక్కడ మీరు చెయ్యాలన్న జీల్తోనే చేసేవాళ్ళు కదా, జీల్తో. సో ఇప్పుడున్న జనరేషన్కి జస్ట్ ఆ బటన్ డిస్టెన్స్ అంతే, ఒక ప్రెస్ కొట్టే వచ్చేస్తాయి అన్ని డీటెయిల్స్. సో దీనివల్ల న్యాచురాలిటీ, ఒరిజినాలిటీ పోతుందా? అన్నీ చూసి ఇక్కడెక్కడ తెచ్చుకొని యూ ఫీల్ దట్? Yeah, I do feel that. In fact, I was telling my daughter last time, so aajkal ke it's all the network things in life, mobile, Google search karo, and everything is like pre-planned and plan everything and do. We were not like that. So we it's very open-hearted. We accept whatever comes very happily and pre-prepared. Like it cheyali, okay, you need to get pregnancy, not now, after 5 years, you wait, you do this, you date choose. We didn't knew anything, everything, you want to go shopping, you go bindasli, you want to do something, do avanni levu appudu. So now it is more. So life has become very practical and now life is very it is like every second is so practical, subah to update you, you see your Insta, you see your Snapchat, you see your Facebook, you you have to rush, you have to go to your job, everything is connected to networks. So I think it became very practical now. యాక్టింగ్ వైజ్ కూడా మీ తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా అలాగే ఉందా ఇండస్ట్రీలో? యా, ఇట్ ఇస్ కదా, టు బీ ఫ్రాంక్. ఇప్పుడు మాకు అప్పటి వరకు సెట్లోకి వెళ్ళే వరకు వి డిడ్ంట్ న్యూ, అంటే వి యూస్ టు డెఫినెట్లీ నో హూ ద డైరెక్టర్ అండ్ ఆల్ ఇస్, దే యూస్ టు టెల్ us వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆ ప్రిపరేషన్స్ ఉండేవి, బట్ నాట్ ఓకే మీరు ఎక్కడున్నారు, సరే ఈ లుక్లో కావాలి అంటే ఏదో ఒక ఫోటో తీసేసి పంపిస్తే వాళ్ళు దే కెన్ సీ యూ ఇన్ వాట్సాప్ అండ్ ఎనీథింగ్. It was not like that. Get-up test is completely a get-up test. You put your heart and soul into it and do. So దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. You come there and you get prepared, you learn, and up to you have magazines the reel and all. You don't have chalo kitte bhi takes karo chalta types kaadu, and you have all the seniors around you. వాళ్ళతో కలిసి పని చేయాలంటే యూ షుడ్ నాట్ డూ టేక్స్, పర్ఫెక్ట్గా చేయాలి. సో ఎవరిది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, ఎవరిది వాళ్ళు దే యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్, అండ్ ఆ పర్ఫెక్ట్ వన్ టేక్ రావాలి. సో ఓకే, ఇఫ్ యూ డూ వన్ టేక్ ఇట్స్ గ్రేట్ థింగ్. అప్పుడు అందరు చప్పట్లుగా వా. ఇప్పుడు ఏంటంటే చలో ఓకే, బట్ ఇంకొకటి చేసేద్దామా అని అలా 10 టేకులు చేసేస్తున్నారు. సో దట్స్ బికమ్ వెరీ ఈజీ జాబ్ అనిపిస్తుంది ఇప్పుడు. ఇట్స్ నాట్ యూ డోంట్ హ్యావ్ టు బీ ఫియర్డ్, భయం అలా అక్కలేదు. ఇది రాకపోతే పర్వాలేదు, ఇంకొకటి చేసేద్దాం అంటున్నారు. అక్కడ రాకపోతే పర్వాలేదా నాకు క్వశ్చన్ లేదు, రావాలి, చెయ్యాలి, అంతే. ఆల్మోస్ట్ ఒక స్కూల్లో మిస్ అయిందంటే మిస్ అయినట్టే. ఇట్స్ యూర్ గివింగ్ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీ షాట్, అంతే. సో ఈ జనరేషన్ గ్యాప్ అండ్ ఈ టెక్నాలజీ వల్ల వాళ్ళకి ముందున్నంత ఈ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ గురుభక్తి కానీ అదంతా ఏమన్నా ఇప్పుడు తగ్గిందంటారా? బాగా తగ్గింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పేటప్పుడు టీచర్స్ వింటున్నారు, కానీ టీచర్స్ చెప్పేటప్పుడు పిల్లలు వినట్లేదు. సో ఇట్స్ ఐ హ్యావ్ మై కజిన్స్ అట్ హోమ్, రోజు వాళ్ళు చూస్తున్నాను. సో ద థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఇట్స్ నాట్ లైక్ బిఫోర్. నేను ఇప్పుడు చెప్తాను, నేను చదివిన స్కూల్లో తీసుకెళ్ళి వేసేస్తాను అనేసి. సో టిపికల్ ఓల్డ్ టాక్స్ ఐ డూ, బికాస్ ఐ అగ్రీ ఇన్ దట్ 100%. బికాస్ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ టీచర్స్ డూ సంథింగ్ చిల్డ్రన్స్ బెదిరిస్తారు, విల్ గో అండ్ గివ్ కంప్లైంట్, హౌ కెన్ యూ టెల్ us, ఇవన్నీ ఉన్నాయి. యూ ఎక్స్ప్లెయిన్ us with
ఎఫెక్షన్ ఆర్ ప్యార్సే టైప్స్ అని అలా చెప్తే ఈ పిల్లలు వినే రకం కాదు ఇప్పుడు. బట్ ఇట్స్ బికమ్ వెరీ ప్రాక్టికల్ యాక్చువల్లీ. ఇండస్ట్రీలో ఇలా లేకపోవడమే సక్సెస్ కూడా కారణం అంటారా? సక్సెస్ ఎక్కువ రోజులు సస్టైన్ చేయలేకపోవడం అంతే కదా. లైక్ యు సీ లైక్ ఒక రోజు ఆ రోజుల్లో 100 days 200 days ఫంక్షన్స్ జరుపుకున్న రోజులు అవి. లైక్ 100 days ఫంక్షన్స్, నాట్ 50 days 20 days 1 week 2 weeks 15 days లేవు మాకు. వీ హ్యాడ్ 100 days 200 days. దిస్ ఇస్ హౌ వీ యూస్ టు సెలబ్రేట్ ఆ ఫంక్షన్స్ సక్సెస్. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ నాట్ లైక్ దాట్. 1 week అవ్వగానే సక్సెస్ మీట్లు అవి ఇవి అన్నీ జరుగుతున్నాయి. ఇట్స్ లైక్ యునో సపోజ్ ఇఫ్ అ మూవీ ఈస్ రన్నింగ్ మోర్ దెన్ 2 weeks ఇట్స్ అ బిగ్ సక్సెస్ అన్నట్టు క్యారీ చేస్తున్నారు. యా, రెవెన్యూ వైజ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ బికాస్ market has become wide, not because of ante technically you have channels now where you can sell your movie, you have nets, you have YouTube channels, you have so many other sources to sell your movie, and more theaters, more viewers, and like you know you have a chance of showing it more. aa rojulo ala ledu. Maybe revenue wise it's increased, but technically I think those days were better than these days. అండ్ మీరు అన్నారు కదా మీ అత్తగారి వల్ల వచ్చాను అని. సో ఏం తెలియకుండా వచ్చారు, మీకు బ్యాక్ బోన్గా ఉండింది మీ అత్తగారే కదా? యా, ఏమీ తెలియదు. Nothing I know, nothing. I was a normal school girl who learned some Bharatanatyam, Kathak and all, and like you know folk and all, sports ante ishtam, dance, music ante ishtam, and tappa naku acting I had no knowledge at all. అంటే అసలు యాక్టింగ్ అంటే ఏంటి కూడా తెలియదు. బట్ మై మదర్ హ్యాడ్ అ ప్యాషన్ దట్ షీ షుడ్ సీ మీ యాజ్ అ గుడ్ మోడల్. She used to tell now and then when she sees a good model in the calendar, and she used to say, "Na, you should become like a model, like you should be like a model." And being from a rich family, my brought up was also in that style, like you know, wearing very those days designer dresses antene chaala takwa. But my mom used to bring dresses from Bombay and those days, and I was pampered and brought up like that. So maybe you know all those things were there nalo adi undipoyindi, that because of my attagaru help I could make it. యాక్చువల్లీ మీ విషయంలో చెప్పాలంటే అత్తగారి ఫ్యాక్టరీ చాలా లక్కీయెస్ట్ ఫ్యాక్టరీ అని చెప్పాలి. 100% వాళ్ళు లేకపోతే టుడే ఐ యామ్ నథింగ్. బికాస్ ఫ్రమ్ అ వెరీ what you say sophisticated and very Sayyid families are meant to be very ఏమంటారు Brahmins లో, like you say something right, very అంటే నిష్టగా ఉండే ముస్లిమ్స్ లో. వీఆర్ ఫ్రమ్ సయ్యద్స్ అనమాట. సో ఆ ఫ్యామిలీస్ నుంచి ఒక అమ్మాయి బయటికి వచ్చి, ఒక కోడలు బయటికి వచ్చి పనిచేయడం అనేది జరగదు. హైలీ ఇంపాసిబుల్. టిల్ టుడే నన్ ఆఫ్ మై సిస్టర్-ఇన్-లాస్ ఆర్ సిస్టర్స్ కమ్ అవుట్ ఫర్ జాబ్. సో వీఆర్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. అండ్ టిల్ టుడే నేను మా సిస్టర్-ఇన్-లా వాళ్ళ ఇంటికి వెళ్తే బుర్కా వేసుకొని వెళ్తాను. ఐ స్టిల్ బీ వాట్ దే ఆర్. బట్ ఆ రోజుల్లో ఆ టైంలో కోడల్ని పర్మిషన్ ఇచ్చి బయటికి తీసుకెళ్ళి పని చేయించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. తర్వాత ఆవిడని ఎంతమంది క్వశ్చన్స్ అడుగుంటారు, క్యా హై తుమారీ భావ్ కు భేజ్ రే కాన్ జా రే. షీ యూస్ టు కమ్ విత్ మీ ఫర్ ద షూటింగ్స్. సో షీ యూస్ టు కమ్ అండ్ సిట్. నేను స్టడీస్కి వెళ్ళినప్పుడు నేను ఎగ్జామ్స్ రాస్తే గార్డెన్లో కూర్చునేది. నేను పొద్దున్న 8-9 o'clock ఐ యూస్ టు 8:30 మ్యాక్సిమం నేను వెళ్ళిపోతాను లోపల కాలేజ్కి. అండ్ యూస్ టు కమ్ ఓన్లీ ఇన్ ద బ్రేక్, అండ్ మళ్ళీ వెళ్ళిపోతే 3:30 వరకు లోపలే ఉండేదాన్ని. అంతసేపు షీల్ సిట్ ఇన్ ద గార్డెన్. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చి క్లాస్లో ఉన్న వాళ్ళకి, క్యూ ఆంటీ హమ్ లోగ్ దేఖ్ లేతేనే ఆప్ జాओ, మేము తెచ్చి వదిలిపెడతాం, ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారంటే, అయ్యో నాకేం టెన్షన్ లేదమ్మా, 10 మంది 10 రకాలుగా మాట్లాడకూడదు అని. అప్పటికి ఆవిడకి చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఎంత పని ఉంటుంది చిన్నపిల్లలు అంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. అందరినీ వదిలిపెట్టి అన్నీ చేసి టిఫిన్ కట్టి అన్నీ తీసుకొని వచ్చి కూర్చునేది. దట్ ఈస్ హౌ దే టుక్ కేర్ ఆఫ్ మీ అనమాట. ఈవెన్ మై ఫాదర్-ఇన్-లా, షీ వాజ్ ఆల్సో లైక్ యూనో, నేను చాలా పని చేసి, హీఈస్ నో మోర్ బట్ ఐ మిస్ హిమ్ సో మచ్. హీ వాజ్ అన్ SI, హీఈస్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. నేను అంతమందిలో ఉన్నారు కదా పిల్లలందరూ పని చేయాలంటే, హీ నోస్ ఐఎమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ రిచ్ అండ్ లైక్ యూనో, నేను మామూలుగా ఉంటే నేను వెనకాలే 10 మంది ఉంటారు. అలాంటిది ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి పని చేస్తుంది, ఇంత పని చేస్తుందా అనేసి. నైట్ వచ్చి ఈ అమ్మాయి తిందా లేదా, అలాగే పడుకుందా, టైర్డ్ అయిపోయి ఉంటుంది, ఎందుకు అనేసి పాలు కలిపి హార్లిక్స్ కలిపి తెచ్చి, బెటా ఉఠో దూద్ పీకే సోజో అని పాలు తాగిపించి ఇది రెస్ట్ తీసుకోమని చెప్పేవాళ్ళు అనమాట. సో రేర్ పీపుల్ యూ గెట్ లైక్ దట్. ఐ థింక్ వన్ వే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. ఆవిడ అలా సపోర్ట్ చేయడానికి ఆవిడ కూడా ఒక విజన్ ఉండాలి కదా, ఈ అమ్మాయి వెళ్తుంది చేస్తుంది అని. అప్పట్లో ఆ విజన్ ఉండడం కూడా ఎస్
అది పైగా ఏమైందంటే నేను అంటే ఆవిడ విజన్ ఉండింది, లెట్స్ ట్రై ఏదో చేస్తుందనడం చెప్పింది. బట్ నేను వెళ్ళి ఇట్లా అడుగు పెట్టడం, ఆ మోడల్ ఏజెన్సీలో వాళ్ళు అసైన్మెంట్ ఇవ్వడం, నాకు పేమెంట్ ఇవ్వడం, నేను సక్సెస్ అయిపోవడం, ఎవ్రీథింగ్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. ఒక మ్యాజిక్లా అయిపోయింది. సో షీ సీయింగ్ మీ గ్రోయింగ్. ఈ టైంలో ఇఫ్ షీ స్టాప్స్ మీ, ఎవ్రీథింగ్ ఈస్ క్రషింగ్ డౌన్. షీ నోస్ దిస్ హర్ కెరియర్ విల్, అంటే అదేదో అంబిషన్లో ఉంది, సంథింగ్ కుछ अच्छा हो रहा, 10 जने देख रहे, she's seeing 10 people, she's everybody is talking to her, suddenly she's seeing me in fame, so अच्छा हो रहा है. She knows that something good is happening. She didn't knew that this will fetch money. She didn't knew this will fetch ఒక పెద్ద నేమ్ వచ్చేస్తుంది, పాపులర్ అయిపోతుంది అని తెలియదు తనకి. She know that she's helping me because she's doing something good, she wants to do something, so उसको help करेंगे. So that is what she was seeing, and she didn't stop me further. అప్పటి నుండి నాకు తెలిసి ఆవిడ కూడా చాలా ఫేస్ చేస్తుంటారు క్వశ్చన్స్. డెఫినెట్గా. అంటే see, I'll tell you one small example. నేను ఒక టెర్రీ టవల్ యాడ్ కోసం, ఇట్ వాజ్ లైక్ అన్ యాడ్. ఇక్కడ నా మోడల్ ఏజెన్సీ హూఎవర్ ఇస్ డూయింగ్ సో హెల్, హీ వాజ్ అ మోడల్ ఏజెన్సీ, సో హీ న్యూ మై ఫ్యామిలీ. అందరు తెలుసు వాట్ నౌ, అందరు వచ్చేవాళ్ళు, మా ఆయన వచ్చేవాళ్ళు, మా అత్తగారు వచ్చేవాళ్ళు, సో దే న్యూ ఎవ్రీబడి. He was like doing an audition అనమాట ఒకరోజు, and he was talking about no Miss Country Club, Miss ఇది అది అని చెప్తున్నారు. then Sohel bhai aap sabko पूछ रहे, मेरे को क्यों नहीं पूछ रहे? I said, have you gone mad? You are from a married family, man. क्या बोलते लोग, like you know, terry towel ad and full exposing, you have to do an ad, you are competing with Lizza Rai for Bombay Dyeing. I said, so what? मैं भी कर सकती हूँ. I said, नहीं, you are not supposed to do. I said, नहीं, मैं पूछ लूँगी, घर में पूछ लूँगी. नहीं, my mother-in-law was quiet, she was not understanding what is she talking about. Then I went home, I didn't tell anything. I told, first I asked my husband, said, terry towel का ad है, खाली यहाँ से यहाँ तक exposing करना है बस. Why should I not do? I'll just participate, like you know, దీంట్లో నేను పార్టిసిపేట్ అవుతాను, సెలెక్ట్ అయితే నేను వదిలేస్తాను, నేను చేయను. Why are they not asking me అని ఒక ఈగో వచ్చేసింది నాకు అన్నమాట. So he didn't understand. Then he called my mother-in-law, कुछ बोले, हाँ मैं भी सुनी, ठीक है करते बोल रहे ना, करने दे, देखेंगे जो भी है. And I was selected in fact for that competition, and I was like so happy for it. And I was the top model then, and so it was like competing with somebody in Hyderabad, with Miss Andhra, Miss Country Club and everybody. I was in the top position, and I was the top model, and they asked me to give an agreement and everything. I said no, this is enough for me, and I walked out. చేయలేదు ఇంకా. I didn't do. అండ్ సో మీ అత్తగారు మీకు ఒక And just imagine seeing her bow standing in a towel, wrapped in a short towel. ఆవిడ ఉన్నారు అక్కడే. I took her. ఆవిడ ఎప్పుడు నాతోనే ఉండేవాళ్ళు. Till certain stage she was only with me. Till కొంచెం పిల్లలు గ్రో అయిన తర్వాత మమ్మీ started coming. అట్లా ఎవరో ఒకరు ఎప్పుడు ఉండేవాళ్ళు. ఆవిడ అలా చూసి తర్వాత మాట్లాడడం కానీ దాని గురించి ఏం చేయలేదు. I think she might have felt also, but she didn't express. Because see, నేను ఏం చేసినా నేను దాచిపెట్టలేదు, అబద్ధాలు ఆడేదాన్ని కదా. I can't lie. అంటే అబద్ధాలు ఆడేసి నేను ఏదో చేయడం అనేది జరగదు. సో నా నేచర్ కాదు అది. అండ్ ఏదున్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను. నాతోనే ఉన్నారు, నా ముందే ఉన్నారు కదా. ఫోటో షూట్ చేశాను, అన్ని చేశాను, అందరు మాట్లాడే చేసి దే ఆర్ విత్ మీ, సో నథింగ్ టు వరీ అబౌట్. ఇప్పట్లో అంటే ఇది చాలా క్యాజువల్, అప్పట్లో కొంచెం ఇట్ ఇస్ వెరీ నార్మల్. ఇప్పుడు నార్మల్లీ వీఆర్ గోయింగ్ ఆఫ్ షోల్డర్స్ అండ్ వేరింగ్ అండ్ ఆఫ్ షోల్డర్ అండ్ నథింగ్ టు వరీ. ఇప్పుడు ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ థింగ్ నౌ. సో అప్పట్లో మీ అత్తగారు అంటే నార్మల్గా అంటారు కదా, ప్రతి మగాడు వెనక ఒక ఉంటారు అని, అలాగా మీ వెనక మీ అత్తగారు. మీరు అలాగే పోరాడారా మీ కెరియర్తో? ఒక ఏంటి అమ్మాయి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా నా వర్క్ నేను అన్నట్టే ఉండేది. మీ దాకా వచ్చేవే కామెంట్స్, ఏంటి నువ్వు రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, 90% రావడానికి ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. అండ్ కొన్ని తెలియకుండా ఇప్పుడు కజిన్స్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, నీ గురించి ఇలా అన్నారు అని. అది వింటాం తప్ప నా వరకు డైరెక్ట్గా వచ్చి ఎవరు ఏం చెప్పలేదు, ఎందుకు చేస్తున్నావు అలాంటిది ఏం జరగలేదు. నాకేంటంటే అడుగు పెట్టిన దగ్గర నేను చెప్పాను కదా, బిజీ అయిపోయాను. సో ఐ హ్యాడ్ నో టైమ్ టు థింక్ అబౌట్ హూ ఇస్ థింకింగ్ వాట్. ఆ ఆలోచన అనుకునే లోపు ఐ విల్ బీ బిజీ ఇన్ సమ్ అదర్ వర్క్. సో ఐ హ్యాడ్ నో టైమ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఆ చిన్న ఐ వాజ్ నాట్ బాదర్డ్. సో సక్సెస్ వచ్చిన ఒక సెటిల్ అవుతున్న స్టేజ్లో కూడా అంతా మీ అత్తగారే చూసుకునే వాళ్ళ? అంటే మీరు అంతా సక్సెస్ అయ్యాక కూడా ఒక టిపికల్ కోడల్లాగే ఉండేవాళ్ళ అత్తగారితో? అంటే మీ అంతా మీ అకౌంట్స్ కానీ ఏదైనా అత్తగారు చూసుకునే? అత్తగారి
నాకు ఆ రోజుల్లో మా ఫాదర్ ఇన్ లా వాళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ కూడా ఉండేది కాదు. హీ వాజ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే, కంప్లీట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ రోజు ఫోన్స్ వర్ వెరీ ఇంపార్టెంట్. ఫోన్ కన్నా మేరకు జానా అచ్చా టేక్ సంబడి అండ్ గో. అక్కడ రోడ్ మీదకి వెళ్తే అక్కడ ఒక టెలిఫోన్ బూత్ లా ఉండేది. ఐ హ్యావ్ టు గో ఫర్ అ ఫోన్. Then I said, Ammi, please give me 1 rupee. I have to go for phone. Then she used to give me 1 rupee. Like everything is under her hand. Nothing I used to. Whatever comes, like it is from her only. ఇప్పటికి కూడా ఇప్పటికి లేదు, బట్ అంటే ఆ రెస్ట్రిక్షన్స్ కాదు, టిపికల్ కోడలు అత్తగారు ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా టిల్ టుడే అట్లీస్ట్ మా అత్తగారి ముందు అయినా కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నాను ఇప్పుడు, మేబీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే సపోజ్ సడన్గా మా ఇంటికి ఎవరైనా వచ్చేసారా, ఐఎమ్ గోయింగ్ ఇన్ లైక్ షార్ట్స్, I wear everything. Normally I wear everything outside. So my husband, he doesn't restrict for anything. I'm bindas. సో సపోజ్ ఇంటికి ఎవరైనా వచ్చేసి సడన్ కాల్ వచ్చి, నేను నార్మల్గా ఇంటికి వచ్చేటప్పుడు కాల్ చేస్తాను కదా, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారంటే, ఐ హ్యావ్ అన్ ఆఫీస్ నియర్ బై మై హౌస్ అనమాట. సో నేను అక్కడికి డ్రెస్ తెప్పించుకొని చుడిదార్ ఏదో వేసుకొని మళ్ళీ వెళ్తాను వాళ్ళ ముందు అనమాట. టిల్ టుడే ఐ డూ దట్. సో ఐఎమ్ లిటిల్ రిజర్వ్డ్ ఇన్ దట్ వే. ఐ డోంట్ బిహేవ్ లైక్ బిందాస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఒక క్వశ్చన్ అడుగుతాను. కెరియర్ స్టార్టింగ్లో మీరు అప్పుడు ఇచ్చిన ఇంపార్టెన్స్, ఇప్పుడు ఇస్తున్న ఇంపార్టెన్స్ చెప్పండి. ట్రెడిషన్స్, మీ కెరియర్, అదే పర్సనల్ నీడ్ కానీ సిచ్యువేషన్స్ కానీ, కెరియర్ వర్సెస్ సిచ్యువేషన్స్, ఇప్పుడు కెరియర్ వర్సెస్ సిచ్యువేషన్స్, పర్సంటేజ్ చెప్పండి. అప్పుడు పర్సంటేజ్ ఏంటి, కెరియర్కి ఎంత, సిచ్యువేషన్స్, మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్కి ఎంత? That time it was like 75% you can give for personal things and 25% for career. But now it is like 75% for career and 25% for family. అంటే కెరియర్ అప్పట్లోనే కదా మీ కెరియర్ స్టార్ట్ అయింది? No, I'm talking in general. నా గురించి కాదు, I'm talking in general. జనరల్గా ఇప్పుడు వచ్చే జనరేషన్ గురించి. మీ గురించి చెప్పండి. మీరు అప్పుడు I'm the same. I am the same actually. I'm the same. అప్పటికి ఇప్పటికి same. Till today for me the family is first always. Like lot of people tell, when will you give time for yourself అని అడుగుతుంటారు. ఈవెన్ మై లైక్ సన్ అండ్ డాటర్ దే స్టార్టెడ్ టెలింగ్ దట్ గివ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎప్పటి వరకు అందరి కోసం చేస్తావు, నీ కోసం చూడు అని. ఇట్స్ నో, టిల్ టుడే ఐఎమ్ ద సేమ్. అంటే మేబీ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం పిల్లలు పెరిగిపోయారు కాబట్టి, లైక్ యూనో కొంచెం రెస్పాన్సిబిలిటీస్, అందరు మ్యారేజ్ అయ్యేక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ తగ్గాయేమో కానీ, బట్ నేను ఐ యూస్ టు గెట్ అప్ at 3 o'clock, మేక్ ఎవ్రీథింగ్, కుక్ ఎవ్రీథింగ్, అన్నీ చేసి టిఫిన్స్ కట్టి పెట్టేసి. ఆ రోజుల్లో కూడా ఈవెన్ ఫిలిం సిటీ అయినా సరే, ఎక్కడైనా సరే లొకేషన్ 7 o'clock ఫస్ట్ షాట్ ఇచ్చేదాన్ని, ఎనీ గెటప్. సో అంతా ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో టిల్ టుడే ఇస్ ద సేమ్, ఎక్సెప్ట్ లైక్ యూనో గెటపింగ్ 3 o'clock అనేది లేదు, రెస్పాన్సిబిలిటీస్ తగ్గాయి కాబట్టి. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. ఫర్ మీ ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్. మీ అత్తగారికి మీ ఎర్న్ చేసిన దాంట్లో నేను ఇది ఇవ్వాలి అనుకున్నది కానీ ఇచ్చింది కానీ ఏదైనా ఫస్ట్ ఉందా? చాలా, అంటే ఫస్ట్ ఇచ్చింది చెప్పండి. ఫస్ట్ అంటే ఇట్ వాస్ లైక్ యూనో ఐ థింక్ ఐ వాజ్ పేడ్ 500 rupees ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఆ 500 rupees వాళ్ళు ఇచ్చారు, ఆ 500 rupees తెచ్చి మా అత్తగారికి ఇచ్చాను. ఇట్ వాజ్ నాట్ లైక్ ఇది అది అని ఏం లేదు. ఫ్రమ్ దట్ డే టిల్ టుడే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ లైక్ యూనో మేక్ ష్యూర్ దట్ మేబీ అన్నీ because of family and all, maybe I'm not able to give her everything, but whatever it is, like she used to take care of everything those days. ఇది పర్టికులర్గా తెచ్చాను, అది పర్టికులర్గా తెచ్చానని లేదు. బట్ మా ఇంట్లో ఏదైతే జరిగిన మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ A to Z ఫ్రమ్ మై సిస్టర్ ఇన్ లాస్ అండ్ బ్రదర్ ఇన్ లాస్, ఎవ్రీథింగ్ ఈస్ డన్ విత్ బై మీ అండ్ మై హస్బెండ్. So everything, it is like, you know, I wanted to be like more like a boy to my mother-in-law and father-in-law than being a daughter-in-law. I wanted to be that elder son types, like, you know, more responsible. मैं देख लूँगी ఇంట్లో నాకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా టైప్ ఎక్కువ అయిపోయింది. Yeah, because they supported me so much, and my father-in-law was earning like, you know, what you get SI job and government jobs. He was a very sincere police officer. So you know what it is like police officers ante. He was very like, you know, very down to earth types and all, and he himself ఉన్న దాంట్లోనే 10 మంది పెట్టే అలవాటు ఆయనకి. సో అలాంటి సిచ్యుయేషన్స్లో వెన్ లైక్ మై డాటర్ ఇన్ లాస్ అండ్ లైక్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ మై సిస్టర్ ఇన్ లాస్ అండ్ ఆల్, I took the responsibility of them कि चलो अब्बा मैं करूँगी, चलो अब्बा ये करो, अब्बा वो करो, नहीं बेटा ये नहीं अब्बा ये करेंगे, खर्चा हुआ कोई बात नहीं. I was earning for them end of the day, like, you know, I wanted to see them happy because they supported me. I was always with them. ఇమోషనల్ మూమెంట్ ఉందా ఏదైనా మీ అత్తగారు మామగారు బాగా మీకు గుర్తుండిపోయేది? My father-in-law expired in రోజు. It was very very, and that was a day I was like totally shattered, and everybody
ఫాదర్ ఇన్లా గురించి, మా సిస్టర్ ఇన్లాస్ గురించి మా అత్తగారు కూడా దేవర్ నాట్ వరీ, దేవర్ వరీ నేనేమైపోతాననేసి. ఎందుకంటే నాకు లైఫ్లో కొన్ని అన్ని మంచి చెడు నేర్పించింది ఆయన. నాకు స్టడీస్ కానీ, నా కెరియర్ వైజ్ కానీ, ఇది ఇలా చేయాలి, ఇది ఇల్లు కట్టుకోవాలి, నువ్వు ఈ డబ్బులో నువ్వు ఇది కొను, వేస్ట్ చేయకు, ఇంత ఖర్చు పెట్టకు, అంటే మంచి చెడు నేర్పించింది ఆయన నేర్పించారు లైఫ్లో కొన్ని, అంటే హౌ టు వాక్ ఇన్ లైఫ్ అండ్ హౌ టు బిహేవ్ అని. సో అలా నాకు ఏది కావాలని ఆయన కాల్ చేసి అడిగేదాన్ని, అబ్బా నాకు ఇది కావాలి ఈరోజు, ఇది చేయాలా లేదా అని అడిగేదాన్ని అనమాట. అలాంటి ఒక మనిషి సడన్గా లేకపోయేసరికి ఆ ఫ్యామిలీలో ఆయన అన్నీ చూసుకుంటారు. అంటే టోటల్ ఫ్యామిలీని, ఒక పెద్ద ఫ్యామిలీని, జాయింట్ ఫ్యామిలీని ఆయన చూసుకుంటున్న ఒక మనిషి పోతే ఎలా ఉంటుంది సడన్గా. అండ్ హీ వెంట్ సడన్లీ బై స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. షూటింగ్ చేస్తూ ఉన్నాను ఫిలిం సిటీలో, ఐ వాజ్ ఆన్ మై వే, ఐ రిమెంబర్. అది ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆ లోపే అంతా అయిపోయింది. సో ఐ వాజ్ వెరీ షాటర్డ్, వెరీ షాటర్డ్. అండ్ ఐ రిక్వెస్టెడ్ దేమ్, ఆ ఒకరోజు షూటింగ్ చేయలేదు, దే పోస్ట్పోన్ ద షూట్. బట్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు గో టు షూటింగ్, ఆ వేరే ఆప్షన్ లేదు. సో ఐ హ్యాడ్ టు గో ఫర్ ద షూట్ అండ్ ఆల్. బట్ కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ వెన్ ఐ లాస్ట్ మై ఫాదర్. ఐ వాజ్ టోటలీ బ్రోక్ డౌన్. బట్ ఐ వాజ్ ఓవర్కమ్ మై ఫాదర్ థింగ్, బికాజ్ ఆల్రెడీ మా ఫాదర్ని నేను చూస్తున్నాను. సో మేబీ మై ఫాదర్ థింగ్ లైక్ మేబీ ఇన్ 3-4 monthsలో నేను కోలుకున్నాను. బట్ మై ఫాదర్ ఇన్ లాస్ థింగ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్, ఈవెన్ ఇఫ్ ఐ థింక్ నౌ ఐల్ గెట్ ఎమోషన్ అబౌట్ హిమ్. లైక్ సో అటాచ్డ్ ఐ వాస్ టు హిమ్. ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఇంకా అదే కదా, ఏ జరిగినా మళ్ళీ మేకప్ వేసుకోవాలి, మళ్ళీ నవ్వాలి. తప్పదు, ఇట్ హ్యాపెన్స్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి మా ఆయనకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. హీ వాజ్ టోటలీ లైక్ హిస్ లెగ్స్ వర్ బ్రోక్, ఇది ఫ్రాక్చర్ అయింది, హీ వాజ్ లైక్ తలకి దెబ్బ తగిలింది, హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. అండ్ ఐ డిడ్ంట్ న్యూ దిస్ till 10 days. Till 10 days they didn't tell me. మీరు అవుట్ ఆఫ్ స్టేషన్? I was out of station, I was shooting in Madurai, Bangalore and all, I was there only. అండ్ వెనెవర్ లైక్ నార్మల్గా కాల్ చేసి మాట్లాడుతున్నారు, ఎవ్రీబడి వాంట్స్ టు టెల్ మీ, చెప్పేద్దామా అని పిల్లలు కూడా అనిపిస్తుంది. బట్ అమ్మ షీల్ గెట్ షాటర్డ్, ఎక్కడో దూరం ఉన్నారు, షూటింగ్ చేస్తున్నారు, నో వీ షుడ్ నాట్ డిస్టర్బ్ హర్, లెట్ హర్ ఫినిష్ అనేసి. ఫైనలీ వెన్ ఐ వాస్ కమింగ్ దే థాట్ మెంటలీ ప్రిపేర్ చేయాలనేసి మా బ్రదర్ ఇన్ లా టోల్డ్ మీ లైక్ దెన్ దిస్ హ్యాపెండ్ అనేసి. దెన్ ఐ వాజ్ లైక్ దే యూస్ టు టెల్ మీ లైక్ హౌ హీ యూస్ టు స్ట్రగుల్ టు టాక్ టు మీ, ఆ పెయిన్ తెలియకూడదు, నార్మల్గా మాట్లాడాలని. అంటే సడన్గా నేను కాల్ చేస్తే నుంచొని ఉన్నానప్పుడు పెయిన్ వస్తుంది కదా, హీ కాంట్ టాక్. ఆ టైంలో కూడా హీ యూస్ టు లైక్ ఆస్క్ ఎవ్రీబడి టు కీప్ క్వైట్ అండ్ హీ యూస్ టు టాక్ టు దా, ఠీక్ హై అచ్చా ఐసా బార్ హూం ఫిర్ కरूं मैं, all this types it was happening. How to express అంటే I feel, I think somebody who goes through it can understand. So that much pampering my family is. అలాంటి విషయాలు కూడా దాచిపెట్టారు. సో సపోర్టివ్. అదర్వైజ్ లైక్ ఈరోజు ఇంత సక్సెస్ స్టేజ్లో కానీ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు వర్క్ టుడే అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, there are so many reasons. My hard work కావచ్చు, maybe my sincerity కావచ్చు, this all are secondary, but without family support I don't think anything is possible here. అండ్ అమ్మ కూతురు, అమ్మ డాటర్ మూమెంట్ ఏదైనా ఉందా మంచి ఇమోషనల్? తన పెళ్లి టైంలో మ్యారీడ్ జాన్లో. సో ఇట్ వాజ్, ఐ వాజ్ లైక్ ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్. అంటే నేను అనుకోలేదు ఇంత ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుందని, బికాస్ ఇట్ ఈస్ లైక్ నేను, మా డాటర్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ మై సన్, వి 3 ఆర్ లైక్ ఫర్గెట్ అబౌట్ మై హస్బెండ్, హీస్ లిటిల్ రిజర్వ్ టైప్స్ అండ్ ఆల్. బట్ మేము ముగ్గురం కలిస్తే మా ఫ్రెండ్స్ కూడా భయపడతారు, అంత అల్లరి చేస్తాం అనమాట. వీఆర్ నాటియస్ టు ద కోర్. అంటే వీఆర్ నాట్ లైక్ మదర్ సన్ డాటర్ టైప్స్. ఐ కెన్ షేర్ ఎనీథింగ్ అండర్ ద స్కై విత్ హిమ్. అరే ఈరోజు వాడు ప్రపోజ్ చేశాడు రా నన్ను, హీ సెడ్ ఈస్ ఫ్లర్టింగ్ విత్ మీ, ఎనీథింగ్ లైక్ అన్ని మాట్లాడేస్తాను. హీ ఆల్సో టాక్స్ టు మీ ఆల్ దట్. ఇట్స్ లైక్ వెరీ ఫ్రెండ్లీ బాండ్ మాకు. సో ఇట్స్ నాట్ దట్ మదర్ టైప్స్ మేబీ ఇప్పుడు కొంచెం ఫీల్ అవుతున్నామేమో, బట్ ఆ బాండ్ కూడా లేదు. సో వెరీ ఫ్రెండ్లీ అనమాట. బట్ మ్యారేజ్ అనేసరికి మై డాటర్, ఎక్సెప్ట్ షీ హ్యాస్ అ ఫ్రెండ్ నేమ్ రాధిక హూ ఇస్ లైక్ గ్రోయింగ్ విత్ హర్ స్కూల్ టైమ్ నుంచి ఇప్పటికి. Except her, I haven't seen any of her friends being close to her. She doesn't have any other friends. Naku, Tanukappa, and I have a friend named Meghana. Indraneel Rajesh, they are working for TVs. So, vaal tappa నాకు ఎవరు లేరు. So now if I want to go out somewhere, I want to go for a movie, I want to go for a party, I want to go for a shopping, it's always with my daughter. తను వెళ్ళదు, నేను వెళ్ళదు. లైక్ నేను ఎక్కడైనా అవుట్డోర్ వెళ్తే తను తీసుకెళ్ళిపోతాను. అందరు అనేవాళ్ళు, ఏంటి అమ్మ కూతురులా మీరు ఫ్రెండ్సా, ఇప్పుడు చూసినా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం మాట్లాడుకుంటారని. సో దట్ ఫ్రెండ్లీ అనమాట, దట్ క్లోజ్ మేమంతా. అందరూ ఎక్కిరించేవాళ్ళు కూడా. సడన్గా షీస్ గెటింగ్ మ్యారీడ్ అండ్ షీస్ గోయింగ్ అంటే ఐ వాజ్ టోటలీ షాటర్డ్. అండ్ నాకు తెలిసి
6 months, now it's 1 year, but 6 months work I was very quiet. Suddenly I felt like I lost something, like, you know, I felt lonely. Oh shit, I'm getting emotional. It's okay. So it was like I missed her a lot those days. But again I realized this is life. So it was like not I'm missing my daughter, like it was missing my friend, like, you know, she used to be there for everything, like everything, అంటే A to Z ఇంట్లో నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షీ వాజ్ అ నాటియస్ ఇన్ ద ఫ్యామిలీ, లైక్ అల్లరి చేసేసి పొద్దున్నే ఫుల్ సాంగ్స్ పెట్టేసి ఇద్దరం పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసేసి వీఆర్ లైక్ వెరీ క్లోజ్ అనమాట, వెరీ క్లోజ్. అలాంటిది సడన్లీ షీస్ గోయింగ్ ఆఫ్ అండి, అండ్ షీ వాజ్ మ్యారీడ్ టు దుబాయ్ అండ్ దే ఆర్ ఫ్రమ్ చెన్నై. ఎలా ఉంటారో ఏంటో, సో మెనీ థింగ్స్, నో క్రాప్ అప్ థింగ్స్. మేబీ దట్ వాజ్ ద మూమెంట్ వేర్ ఐ ఫెల్ట్ మోర్ లైక్ ఎ మదర్, అయ్యో అనేసి, అండ్ మోర్ లైక్ అ ఫ్రెండ్ కన్నా ఐ వాజ్ మోర్ ఫీలింగ్ జాగ్రత్త అనేసి. సో ఐ థింక్ ఇంకా కొంచెం ఫన్నీ పట్టుకొద్దాం. మీరు ఎంటర్ అయిన తర్వాత సో 18 yearsలో అనిపించరు నిన్నే పెళ్ళాడతాడు, ఐ మీన్ మీ చిల్డ్రన్ ఉన్నట్టు అనిపించరు ఆ మూవీలో. సో తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ బాగా? ఇప్పటికి అడుగుతూ ఉంటారు. నేను అప్పుడే చెప్తాను, ఇంత నెట్ వచ్చేసింది, అందరికి తెలిసిపోయింది, ఎవ్రీబడి నోస్ ఐ మ్యారీడ్, ఎవ్రీబడి నోస్ మై డాటర్ ఇస్ మ్యారీడ్, ఐ విల్ గెట్ మై సన్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్, అండ్ ఇఫ్ దే హ్యావ్ కిడ్స్ ఐ విల్ బికమ్ ఎ గ్రాండ్ మా, అండ్ లైక్, యు నో. బట్ స్టిల్ నో, ఇప్పుడు మేబీ అంటే సమ్వేర్ సమ్ పీపుల్ విల్ హ్యావ్ దట్, అంటే మేబీ ఇట్స్ అ క్రేజీ ఫ్యాన్ మూమెంట్ కావచ్చు, లేకపోతే యూనో మేబీ ఎఫెక్షన్ కావచ్చు, మేబీ అవుట్ ఆఫ్ కంట్రీ కావచ్చు, యూనో సో మెనీ రీజన్స్ ఫర్ దెమ్ నాట్ టు నో ఫ్యూ థింగ్స్, లైక్. అండ్ దెన్ ఐ అండర్స్టూడ్, లైక్, యూనో నెట్ ఉంది, అంతా తెలిసిపోతుందని ఏం లేదు, ఇంకా చాలా మందికి చాలా విషయాలు తెలియట్లేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనిపిస్తుంది. So still I get proposals. Still the people ask, "Yeah, शादी शुदा है आप? Are you married?" I said, "अरे lady, go and check." I go and check, man. Go and check, and then tell me. I'll tell them, like, you know, I'll sometimes, like, the young boys and also, "You're like my son. I have a son age of you, and like I have a daughter elder to you, and all this stuff." It happens. It's a common thing with every woman who goes through. It's not me, నేనే అని కాదు, అందరికి ఉంటుంది. It's there. అండ్ ఫిలిం స్టార్కి పబ్లిక్ పర్సనాలిటీ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి అనమాట ఈ టాపిక్స్. అవునవును, ఇది కామన్ థింగ్, కరెక్ట్, వెరీ కామన్. ఇది ఏదైనా క్రేజియస్ట్ థింగ్ ఏముందా వీటిల్లో, ఇలా జరిగిన వాటిల్లో? క్రేజియస్ట్ అంటే అదే సో మెనీ యాక్చువల్లీ, చాలా ఉంటాయి. లైక్, యు నో, దే గో మ్యాడ్, దే గో లైక్, దే రియలీ గో క్రేజీ అబౌట్ థింగ్స్, దే చెక్ యువర్, అంటే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దే మానిటర్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్నాప్చాట్స్ అండ్ ఇన్స్టా, ఇట్స్ లైక్, యు నో, లైక్ ఇక్కడికి వచ్చాను, ఐ డిడ్ స్నాప్చాట్, సో ఇట్స్ లైక్, యు నో వాట్ ఐమ్ డూయింగ్ హోల్ డే. ఐ మే నాట్ గివ్ దెమ్ అడ్రస్, తెలిసిన వాళ్ళకి టక్కని తెలిసిపోతుంది విచ్ ఏరియా ఐ యామ్, లైక్, యు నో. So it becomes so crazy that people go crazy that they know that what you are doing, where you are doing, what you did, which date ఏం చేశారు, ఇవన్నీ మానిటర్ చేసి కూడా దే, లైక్, యు నో, ఫాలో యూ. సో దట్స్ దేర్. ఆ క్రేజీనెస్ చాలా జరిగాయి అలా. ఐ కాంట్ నేమ్ వన్ పర్టికులర్ థింగ్ అని, చాలా జరిగాయి. లొకేషన్స్కి రావడం, లైక్, యు నో, హంటింగ్ మీ విత్ డిఫరెంట్ నంబర్స్ అండ్, లైక్, యు నో, క్రేజీనెస్లతో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఇఫ్ యూ మ్యారీడ్ ఆల్సో నో ప్రాబ్లమ్, విల్ బీ ఫ్రెండ్స్ అండ్ ఓ అదని, ఇట్స్ అ కామన్ థింగ్. ఫ్యాన్ మూమెంట్స్ కాకుండా ఇండస్ట్రీలో జరిగాయి అలాగా? ఇండస్ట్రీ పీపుల్ అంటే అదే చెప్తున్నాను, అంటే ఇట్స్ నాట్ లైక్, యు నో, అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని ఐ కాంట్ నేమ్ దెమ్, బట్ బికాస్ యూ వర్క్ టుగెదర్, లైక్, యు నో, so you work together so many days, like if you are working for a movie or you work together, like you meet people, you meet them daily, so telsi teliyakunda some moment or something, some chemistry works out or something happens, like, you know, where people open up, like they say you are a good friend, or they start liking you. So it's a very common thing, happens to everybody. It's not happening only to Sana, it may happen to anybody. సో ఇట్ ఈస్ దేర్. కొందరికి ఎక్కువ అవుతుంది, కొందరికి తక్కువ అవుతుంది, కొందరికి, లైక్, యు నో, దే రియలీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, సంబడి రియలీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ కామన్. ఇండస్ట్రీ అనే కాదు, ఎవ్రీ ప్లేస్ ఇట్ ఈస్ ద సేమ్ అవుతుంది. ఈవెన్ ఇన్ అవర్ జాబ్ వీ హ్యావ్ దట్. అండ్ క్యారెక్టర్లోకి వస్తే మీరు అన్నీ చేశారు, మీకు చెప్పక్కర్లేదు, ఇంకా గూగుల్ అలా కొడితే వచ్చేస్తాయి. సో మీరు ట్రెడిషనల్గా కానీ, కొంచెం కోపంతో ఉన్న క్యారెక్టర్స్ కానీ, పోలీస్ స్టోరీ 2 కూడా చేశారు కదా? పోలీస్ స్టోరీ 2. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైనా క్యారెక్టర్ ఉందా చేసేసి అయ్యో ఎందుకు చేశానా
మేబీ నేను సరిగ్గా చేయలేదేమో, దీనికి మంచి సరిగ్గా కామెంట్స్ రాయలేదని చేయలేదని మాత్రం ఎప్పుడు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. చెప్పాను, ఫస్టే చెప్పాను, ఐఎమ్ వెరీ అంటే తృప్తి లేని మనిషి నేను యాక్చువల్లీ. అంటే వర్క్ వైజ్గా తృప్తి లేదు, అన్నిట్లో తృప్తి ఉంది. కానీ నేను ఎప్పుడు నేను అనుకుంటాను అంటే ఉన్న దాంట్లో చాలా ఏమంటారు అల్ప సంతోషిని అంటారు కదా, అంటే సంథింగ్ లైక్ చిన్న దాంట్లోనే చాలా ఆనందం పొందుతాను. అలాంటిది వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను ఒకసారి నేను క్వశ్చన్ చేసుకుంటున్నా, వై లైక్ దాట్. ఇఫ్ ఐ టర్న్ బ్యాక్ అండ్ సీ, నేను చేసిన మూవీస్ కానీ, డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ, సీరియల్స్ కానీ, యాడ్స్ కానీ, మోడలింగ్ కానీ, I have touched everything what it was possible for me to do. For what I am not satisfied for. What? I don't know what. అంటే ఆ తృప్తి అనేది లేదు నాకు. అంటే ఎప్పుడు నేను ఏ చేసి వచ్చినా అరే ఏ క్యారెక్టర్ ఆర్ కుచ్ కరేతో అచ్చా థానా, అందరు బాగుందండి, లైక్ యూ సెడ్ పోలీస్ స్టోరీ 2. నా పోలీస్ స్టోరీ 2 everybody praised, A to Z everybody praised. Everybody in Telugu, like all the top directors too, everybody were like talking about it. They called me, they said what a performance, adi and that. But నాకు అది చూస్తే మాత్రం అరే ऐसा करे तो अच्छा था ना, ये ऐसा नहीं बनना था साड़ी, కొంచెం హెయిర్ అలా చేసి ఉంటే అది ఇట్స్ ఆల్వేస్ దేర్. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ మోర్ ఆన్ స్క్రీన్. బికాజ్ నాకు ఏదో డౌట్స్ ఉంటాయి అన్నీ చూడగానే, అయ్యో ఇలా ఉండాల్సింది అలా ఉండాల్సింది. సో ఐ స్టాప్డ్ వాచింగ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ వెరీ. లైక్ మానిటర్ చూడను, షార్ట్ అవ్వగానే అందరు వెళ్ళి మానిటర్ చూస్తారు, నేను చూడను. ఐ లీవ్ ఇట్ టు ద డైరెక్టర్. అండ్ మేబీ దిస్ ఇస్ ద రీజన్ ఐ డోంట్ గెట్ సాటిస్ఫైడ్ సూన్. మీరు అన్నారు కదా ఇందాక టవల్ షూట్ అలాగా, అలా మూవీస్లో కూడా ఏమైనా ఎక్స్పోజ్ అయిన క్యారెక్టర్స్ మీకు వచ్చాయి, బాగా ఎక్స్పోజ్ చేసేవి రాలేదు. బట్ ఐ థింక్ ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ మూవీస్. ఐ డిడ్ వన్ ఇన్ మలయాళం. అరే ఐ ఫర్గాట్ టు టెల్, యాక్చువల్లీ మలయాళంలో ఐ డిడ్ అ మూవీ వేర్ ద హీరో అండ్ హీ ప్లేస్ మై ఫాదర్ యాజ్ వెల్ as మై సన్. Okay. So I'm the hero, okay, heroine kuda, but when it comes again later, I am his mother also. It's like father son thing. So when he was like in that husband character and all, we had a small love scene, like snanam chesi vachinappudu towel kattukoni vachinappudu he hugs me and all. It's a small bit. నేను అప్పుడే చెప్పాను మా డైరెక్టర్కి, తెలుగులో ఎవరైనా చూస్తే దే థింక్ ఇన్ రాంగ్ సెన్స్ సార్, అంటే చిన్న బిట్టే కదా, దట్ ఈస్ నెసెసిటీ టు షో ద డిఫరెన్స్ ఆఫ్ హస్బెండ్ అండ్ సన్ అండ్ ఆల్ దిస్ థింగ్. ఐ సెడ్ ఓకే చలో వాట్ ఇస్ దేర్ అని చేసేసాను, అయిపోయింది. అలా తెలుగులో కూడా ఐ థింక్ వన్ తెలుగు మూవీ ఐ డిడ్, ఐ డోంట్ రిమెంబర్. ఇట్ ఈస్ ఓన్లీ లైక్ ఐమ్ వేరింగ్ అ బ్లౌజ్ అండ్ పెట్టికోట, దట్స్ ఇట్, లైక్ నాట్ ఎక్స్పోజింగ్ టైప్స్. దీంట్లో కూడా ఇట్స్ లైక్ ఐ వోర్ అ టవల్. But what happened, ఇప్పుడు రీసెంట్గా I've seen on net like oh she's doing this type of characters, she's doing this. అంటే సినిమా మొత్తం నేను చేసింది మదర్గా వాళ్ళకి లేదు. ఆ ఒక్క షార్ట్ మాత్రం వాట్ హ్యావ్ డన్ ఫర్ దట్ టవల్ అండ్ ఆ పిక్స్ మాత్రం పెట్టి వాళ్ళు దే క్రియేటెడ్ ఎ న్యూస్. ఐ సెడ్ ఓకే ఐఎమ్ పాపులర్ స్టిల్ అనుకున్నా. పాజిటివ్. So yeah, definitely I take it, and I'm a very positive woman, so I'm always, I think, take it everything in a positive way. నెగిటివ్ అనేది నా సైడ్ నుంచి అసలు ఉండదు. ఇట్స్ ఆల్ ఫర్ ప్లస్ అనుకుంటా, మైనస్ అనేది ఉండదు. సో అలా కొన్ని చేశాను, సమ్ ఐ హ్యావ్ డన్. ఇప్పుడు నెట్ వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడో తీసి ఆ క్లిప్పింగ్స్ చేసి ఏదో న్యూస్ పెట్టాలి, సంథింగ్ దే వాంట్స్ దే రైట్. సనాలాగా అప్పుడు మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలో తెలియదు, ఏంటో తెలియదు, ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి, నా బెస్ట్ ఇవ్వాలి, ఇలా ఉన్నారు. ఇదే మెంటాలిటీతో మీ కెరియర్లో ఎవరైనా మిమ్మల్ని క్రాస్ అయ్యారా? మీ అమ్మాయిని చూస్తే నాలాగే అనిపించింది, నాలాంటి మెంటాలిటీ, నేను ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని కదా అని ఎవరైనా? లేదు, అంటే సారీ టు సే, బట్ అలాంటి వాళ్ళు నాకు అంటే మేబీ ఆ రోజుల్లో ఉన్నారేమో. నౌ ఐ డోంట్ సీ దెమ్, నౌ ఐ సీరియస్లీ డోంట్ సీ దెమ్, బికాజ్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ బికమ్ వెరీ ప్రాక్టికల్. నేను చెప్పాను, మాకు ఆ రోజుల్లో లైక్ వర్క్ అంటే ప్రాణాలు. అంటే ఇట్స్ లైక్ ఈవెన్ టుడే, ఈవెన్ ద స్మాల్ థింగ్ ఐ వర్క్ ఆన్ ఇట్, అంటే దాని గురించి ఆలోచిస్తాను. ఈవెన్ ఈరోజు నెక్స్ట్ డే వేరే కొత్త కమిట్మెంట్ ఉంది వేరే మూవీకి, ఐ ఫీల్ ద సేమ్ టెన్షన్, ఐ ఫీల్ ద సేమ్ అంటే బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్. అదే నిద్ర పట్టదు రాత్రి, మార్నింగ్ లేగాలి, ద సేమ్ హ్యాపెన్స్ టు మీ ఈవెన్ టుడే. అంత ఇదిగా ఐ డోంట్ థింక్, బికాజ్ అందరు చెప్తారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, ఇంట్లోనే చెప్తారు వాట్ అరే అభి హ్యావ్ టెన్షన్ లేదే టైప్స్. బట్ that is there for me. I don't think that will happen ippudunna generation. Maybe those days there were a lot of people who really wanted to work sincerely. Ippudu work has become so easy, like it's not like best istene work vastundi, you should look best, you should perform best anedi performance kosam నే అప్పుడు చూసేవాళ్ళు, టాలెంట్నే ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. ఐ డోంట్ థింక్ నౌ టాలెంట్ ఇస్ ఠీక్, మనం చేయించేద్దాం, ఏముంది రావట్లేదా, ఏముంది కట్ షార్ట్స్ చేసి మనం మేనేజ్ చేద్దాం. టెక్నికలీ ఇట్ ఇస్ బికమ్ ఈజీ ఫర్ దెమ్ టు లైక్ మేనేజ్. సో జాబ్ హ్యాస్ బికమ్ ఈజీ. సో వేర్ యుల్ ఫీల్ పెయిన్ అండ్ టెన్షన్,
ఒక 10 లైన్స్ ఇచ్చి ఒక డైలాగ్ చెప్పమంటే ఒక టేక్లో చెప్పాలంటే టెన్షన్. ఆ 10 లైన్స్ని 10 టైమ్స్ తీసుకుంటాం అని చెప్తే వై విల్ యూ ఫీల్ టెన్షన్ ఫర్? అంతే కదా. సో ఇట్ వాస్ లైక్ దట్, వెరీ ఈజీ. ఐ డోంట్ థింక్ నౌ ఐ కెన్ సీ ఎనీబడి లైక్ దట్. మేబీ ఐ డెంట్ కమ్ అక్రాస్ ఎనీబడి. మీకు ముందు ఎవరు లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు, ఏమీ లేదు. మీ తర్వాత మీ సన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మీ డాటర్కి ఇంట్రెస్ట్ ఉండేది కదా? No, తనకి when she was in 10th class she started getting offers. As usual మన మీడియా వాళ్ళు హైప్ ఇస్తారు కాబట్టి తనకి హైప్ ఇచ్చారు, షీ ఇస్ గోయింగ్ టు కమ్ అని. అప్పుడు తనకి ఇంట్రెస్ట్ లేదు, షీ డెంట్ వాంట్ టు కమ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ షీ డెంట్ వాంట్ టు యాక్ట్. లేదు 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 అని చెప్పింది. ఆఫ్టర్ షీ ఫినిష్డ్ హర్ ఇంటర్, somewhere she started getting the hints that okay maybe try karungi. ఎందుకంటే ఎవ్రీ డే ఐ వాజ్ గెటింగ్ వన్ కాల్. అంటే నాకు అన్ని కాల్స్ వచ్చేవి కాదు, కానీ తన కోసం ఒక స్టోరీ కోసము ఏ డైరెక్టర్ కాల్ చేయడం, అంటే నాకు ఏ డైరెక్టర్స్ కాల్ చేసేవాళ్ళు కాదు. మామూలుగా మేనేజర్స్ కాల్ చేస్తారు, కో డైరెక్టర్స్ కాల్ చేస్తారు, మస్ట్ అండ్ షుడ్ అన్నప్పుడు డైరెక్టర్ మాట్లాడతారు. ఇట్ వాస్ లైక్ దట్. బట్ తన కోసం ఒక డైరెక్టర్ కాల్ చేసి మాట్లాడడం, ఒక్కసారి మీరు వినండి చేయండి అని ఇవన్నీ జరగలేదు. సో డైలీ అది చూస్తుంది తను. ఆ టైంకి తను కొంచెం మెచ్యూర్ అయింది, షీ నోస్ వాట్ వరల్డ్ ఇస్. సో తను అనుకుంది ఓకే ఠీకే చలో కరింగి. కానీ మా ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎందుకు అనుకుంటూనే ఉన్నారు, బికాస్ నా నేచర్ ఎలాంటిదో తన నేచర్ అలాంటిది అనమాట. షీ ఇస్ వెరీ సాఫ్ట్ బేసికల్లీ, యూనో వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఆల్. సో నేను తెలియకుండా ఐ బికమ్ అ సక్సెస్ఫుల్ like actor, but I am playing characters, so it's not a problem. Being a heroine, I know how much pressure she'll have, how many like working days and only untai. సో ఈ అమ్మాయి ఇంత తట్టుకుంటుందా, షీ బాండ్ విత్ వెరీ ప్యాంపరింగ్ ఇది, సో చేస్తుందా అని ఒక థాట్ ఉండింది. సరే తను ఓకే అన్నప్పుడు సరే ఓకే అంటుంది కదా లెట్స్ ట్రై అనుకున్నప్పుడు షీ డెంట్ గెట్ వెరీ గుడ్ సబ్జెక్ట్స్ ఆన్ వెరీ గుడ్ బ్యానర్ రాలేదు ఆ టైంకి when she was showing interest. Then we decided ఎందుకు and we'll get a marriage time now, no? అందరు చాలా ఎర్లీ మ్యారేజ్ చేసేస్తున్నారు, ఆగొచ్చు కదా. ఐ సెడ్ నో, దిస్ ఇస్ ద రైట్ టైమ్, లైక్ ఇట్స్ ద రైట్ థింగ్. ఐ ఫెల్ట్ లైక్ ఓకే. దెన్ ఐ స్పోక్ టు హర్. ఐ సెడ్ ఎనీథింగ్ గుడ్ కమ్స్ ఐ విల్ నాట్ స్టాప్ యూ, బట్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ నాట్ కమింగ్ లెట్స్ నాట్, వీ డెంట్ ట్రై ఫ్రమ్ ఆర్ సైడ్, అంటే అది వస్తే విల్ సీ, అదర్వైజ్ విల్ లీవ్ ఇట్ అని. సో అలా వీ టుక్ ఎ డెసిషన్ అండ్ వీ డ్రాప్డ్ the thing. Yeah, happily married. Yeah, happily married. And అబ్బాయి దగ్గరికి వస్తే పేరు అన్వర్. తన ప్రొడక్షన్ అది ఎలా, ఎవరి ఐడియా? తనకి ఇంట్రెస్ట్ ఉండేదా లేకపోతే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకొని స్టార్ట్ చేసి? లేదు, ఇట్ ఇస్ 100% he is interested. అంటే వాడు కూడా నాలాగా 18 when he was, I think he finished his 10th, he wanted to do business. He was also not very good in studies, but he was a good student. బట్ వాడు కూడా ఎక్కడో నేను ఏదో బిజినెస్ చేయాలన్న కోరిక ఉండింది. వాడికి ఇండస్ట్రీ గురించి తెలియదు, బికాస్ నేను రోజు వాళ్ళని షూటింగ్కి తీసుకెళ్లేదాన్ని కాదు. బట్ పొజిషన్లో నేను చాలా 1 వీక్ అయిపోయింది, వాళ్ళని చూడలేదు, ఈరోజు టైం స్పెండ్ చేయలేదు అనుకున్న టైంకి ఆ ప్యాకప్ అయ్యే టైంకి వాళ్ళు పిలవడమో వాళ్ళతో పాటు వెళ్ళడమో జరిగేది తప్ప వాళ్ళు డే అండ్ నైట్ వచ్చి కూర్చొని షూటింగ్స్ చూడడం అనేది లేదు. అంటే నాకు తెలిసి ఈ 20 yearsలో ఒక 4 సార్లు 5 సార్లు వచ్చి ఉంటారు లొకేషన్కి, అంతే. అది నేను అవుట్డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళినా దే యూస్ టు బీ ఇన్ ద రూమ్, బట్ దే యూస్ టు నాట్ కమ్ టు ద లొకేషన్ ఫర్ ద షూటింగ్. సో వాళ్ళకి తెలియదు మచ్ అబౌట్ షూటింగ్స్. Suddenly like he wanted to do, so appudu the cyber cafes and all were more like he wanted to open an internet cafe. Then he said I want to open an internet cafe, and he opened an internet cafe naming My World ani. He started doing business. Those days like what we have now, Big Bazaar or this e-commerce and all, those days he started doing that, like exporting vegetables, like door delivery. Those days it's like somebody who cannot think of that age lo alochana raavadam kuda it's not possible. Now what you're seeing online shopping in 20 years back vaad ichina idea. So I could sense that he wanted to do something, but nenu entante you study chaduko tarvata chudam, all these things are not into our this thing. Why you want to do job and all, like why you want to work? అంటే ఐ డెఫినెట్లీ యాజ్ అ మదర్ ఐ ప్యాంపర్ హిమ్ కదా. మనం నార్మల్గా ఇప్పుడు నువ్వు సంపాదించింది 1 గంటలో నువ్వు స్పెండ్ ఆఫ్, బట్ వై యూ వాంట్ టు వెయిట్ ఫర్ 1 month లెర్న్ ఎర్న్ అండ్ ఆల్. నో ఐ వాంట్ టు దెన్ ఐ ఎంకరేజ్డ్ హిమ్ టు డూ థింగ్స్. కానీ one day he suddenly said I have some story, I want to tell a story. I was like shocked, story. And మనం ఏమనుకుంటా ఆ ఏజ్లో చాలా మందిని చూసావు ఇంకా ఊరుకో అని. బట్ he was continuously telling me that, like from 2-3 months వరకు కంటిన్యూస్గా అదే మాట్లాడుతూ ఉన్నాడు. నై మమ్మీ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు రైట్ ఎ సబ్జెక్ట్, నో ఐ వాంట్ టు డూ అంటున్నాడు. సరే నీకు యాక్టింగ్ చేయాలని ఉంటే చెప్పు, యూ బికమ్ ఎన్ యాక్టర్.
if you want like writing and all, like you have lots of talent outside, people are there, then nobody will encourage you. ఈ said no 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 no. Then నాకు ఒకరోజు వీడిని ఎందుకని మంచిదని మీర్ గారు ఉన్నారు, కెమెరామెన్ మీర్ గారు, నాకు తెలుసు. మీర్ గారు ఈజ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ టు మీ. సో ఒకసారి మీర్ గారు వాళ్ళంతా అప్పుడే ప్రొడక్షన్, బాల గారు మీర్ గారు దేవర్ స్టార్టింగ్ అ ప్రొడక్షన్ హౌస్ అనమాట. సో ఆ ప్రాసెస్లో నేను వాళ్ళతో పనిచేసేటప్పుడు ఒక షూటింగ్లో వాళ్ళు చెప్పారు వీఆర్ స్టార్టింగ్ అ ప్రొడక్షన్ హౌస్ అని. వాళ్ళ సీరియల్లో కూడా పనిచేశాను అప్పుడు. సో ఒకసారి వీడు నాకు వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం, మేబీ ఎనీ హెల్ప్ అవుతుందేమో అనేసి. దెన్ ఐ టుక్ అన్ అపాయింట్మెంట్ విత్ మీర్ గారు, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాం. సో న్యాచురలీ యూ సీ అ స్మాల్ బాయ్ అండ్ లైక్ ఎవరు ఎంకరేజ్ చేయరు. సో విదిన్ లైక్ ఏదో సబ్జెక్ట్ చెప్పాడు, ఏవో కథలు చెప్పాడు. అంటే అప్పుడు మేబీ వీ డిడ్ టేక్ ఇట్ సీరియస్. అవే కథలు ఇప్పుడు చేస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, వాడు చేశాడు సీరియల్స్, ఈ బికమ్ అ హిట్. బట్ ఆ రోజుల్లో వీ యూస్ టు థింక్ ఓకే ఠీకే చలో ఓకే ఓకే ఒక ఏదో సబ్జెక్ట్ ఠీకే ఓకే, బట్ హౌ విల్ యూ టేక్ అ సబ్జెక్ట్? అండ్ ఆ రోజుల్లో ఇట్స్ నాట్ ఈజీ. ఒక సబ్జెక్ట్ రాసిస్తే చేసేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో కరింగే ఆరామ్ సే కరింగే టైప్స్ వీళ్ళంతా లైక్ ఠీకే గుడ్ బట్ యూ రైట్ సంథింగ్ మోర్ ఇలా చెప్పి పంపించారు. దెన్ వన్ ఫ్రైడే he said no, I want to produce. I said what? You know what production is? He said no, yeah, no, I'll produce, I'll do. I said you have no knowledge about production, you have nothing to do, like you don't know industry and all. Suddenly you come and say you want to do production. He said no, I will do, I'll work sincerely, I'll try. I will try myself అన్నాడు. ఓకే ట్రై. మీరు గారు వాళ్ళ దగ్గర వాడే వెళ్ళాడు, మాట్లాడుకున్నాడు. డెఫినెట్లీ నోబడి విల్ లైక్ ఎంకరేజ్, బిగ్ మనీ, ఇట్స్ అ బిగ్ మనీ. దెన్ వాడు ఇలాగే 2-3 ఛానల్స్కి వెళ్ళాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఛానల్స్, బట్ ఆ ఛానల్స్కి వెళ్ళాడు. యాజ్ యూజువల్ అక్కడికి వెళ్ళి వాడు ఫస్ట్ నా కొడుకు అని చెప్పుకోలేదు. చెప్పుంటే అట్లీస్ట్ కొంచెం వినేవాళ్ళేమో. సో ఎవడో చిన్న పిల్లడు వచ్చాడు ప్రొడక్షన్ చేస్తానంటున్నాడు, మీరు కానీ టెక్నీషియన్స్ మాత్రం పెద్ద పెద్ద వాళ్ళని బట్టి వచ్చేసాడు. సో డెఫినెట్లీ నోబడి విల్ అండ్ ఎంకరేజ్ కదా, అలా వాడిని కొంచెం కొన్ని రోజుల వరకు ఇచ్చేశారు. బట్ మీర్ గారు వీళ్ళంతా హ్యావ్ sensed it that this guy is passionate and మాత్రం అర్థమైంది. And then knew I was there behind కదా. సో ఓకే దెన్ he said okay, then they did a production. మా టీవీలో వీడు 2 సార్లు వెళ్ళిన తర్వాత the head of the మా టీవీ, I don't want to name him also, ఓన్లీ బికాస్ ఆఫ్ అన్వర్స్ ప్యాషన్ చూసి ఈజ్ వెరీ ప్యాషనేటెడ్, ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తే ఎక్కడికో రీచ్ అవుతాడని ఒక ఆలోచనతో వాళ్ళు ఇమ్మీడియట్గా వాడికి ప్రొడక్షన్ ఇచ్చారు. అండ్ హీ హ్యాడ్ ఎ గుడ్ టీమ్. మీరు గారు ఉన్నారు, సపోర్ట్ చేశారు. బాలా ఉన్నారు, హూ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ హిమ్. సో వెనకాల వీళ్ళందరూ వీళ్ళే ఉన్నారు. ఐ వాజ్ నాట్ దేర్ విత్ హిమ్, ఐ వాజ్ నాట్ దేర్. వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే అన్నీ ఇచ్చేశారు. అండ్ హీ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. కానీ అక్కడ చేశాడు, కొన్ని రోజులు చేసి బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ దిస్ థింగ్ హీ కుడెంట్ కంటిన్యూ హియర్. దెన్ హీ వెంట్ టు తమిళనాడు, హీ వెంట్ టు చెన్నై. He met the Star Vijay CEO in a function. Then he gave his introduction, he spoke about his product and all. There they become friends, and that's how he also saw a passion on him and he gave a product to him. So he like proved it in such a big way. Even Rajnikant garu close circles kuda call chesi aina production values gurinchi matladaru. He did it in a cinema style and it will be a very 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 big hit anamata. సో ఇన్ లైక్ ఇక్కడ మనకు చక్రవాకం అంతా హిట్ అయినట్టు అక్కడ ఇట్ బికమ్ అ వెరీ బిగ్ హిట్. లైక్ ప్రియోమ్, సందీపోమ్ అండ్ సర్వనన్ మీనాక్షి వాజ్ అ వెరీ వెరీ బిగ్ హిట్ సీరియల్స్. అండ్ సర్వనన్ మీనాక్షి ఇస్ అ డామ్ హిట్ సీరియల్ అండ్ ద బోత్ పేర్ ఆల్సో గాట్ మ్యారీడ్. సో అంతే హిట్ సబ్జెక్ట్ అనమాట. ఇట్ వాజ్ అ బిగ్ హిట్. He got good name and end of the day ante more of money wise he didn't earn anything, he lost lot, but vadiki peru name and fame chaala vachindi. He learned this. It's a costly experience for him. Any production is the same actually. value వచ్చేస్తే చాలు కదా. He got that. He stands in a big position now. And even today Evergreen Productions is now merged into Orange Media. And just 1 week back he did Zee Tamil ki pedda event chesan, Dance Jodi Dance ani wala event last finale beat chesadu. And it was a big hit, and taking such a big responsibility of 1 crore on him, suddenly doing a project, and it's a big responsibility, and he did it successfully. Nice. So today everybody is talking about him back again, like, and so he's success. He's very passionate అంటే ఊరికే కూర్చోడు. అంటే ఏదో వచ్చింది కదా చుట్టేద్దాం, నా డబ్బులు వస్తే సరిపోయినన్న వాల్యూ మా ప్రొడక్షన్ హౌస్కి లేదు. అంటే వాడు ఆల్వేస్ గివెన్ ఇంపార్టెన్స్ టు ద
ప్రొడక్షన్ వాల్యూ ప్రోడక్ట్కి, అంటే ఎంత అందంగా ఉండాలి. చిన్న వి డిడ్ వన్ స్మాల్ షార్ట్ ఫిల్మ్ కర్త కర్మ క్రియ అని. ఎవ్రీబడి ప్రైజ్డ్ ఇట్ సో మచ్ బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్. ఫర్గెట్ అబౌట్ ద రెస్ట్ థింగ్స్, బట్ లొకేషన్ కోసం అంటే అంత బ్యూటిఫుల్గా చేశారు, అంత టెక్నీషియన్స్ పెట్టుకొని చేశారని నోబడీ విల్ డూ ఫర్ దిస్ ఫర్ అ షార్ట్ ఫిల్మ్. అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి వాడికి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బాగుండాలి, చూడడానికి బాగుండాలి, మంచి పేరు రావాలి, ఇట్ లుక్ లైక్ సినిమాటిక్ ఇదిలో ఉండాలని తప్ప he will not compromise for anything. అంటే వాడి కష్టమైనా నష్టమైనా he'll make sure the product is good. So that values he has, and I, and being of not as a mother but as a woman in the industry, I definitely feel that he has a passion, so he'll be successful one day. అంటే ఒక తను స్టార్ట్ చేసే టైంకి తన దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు అన్నీ పెట్టేసినా కూడా ఫైనాన్షియలీ he didn't had to struggle because he had everything. But see, ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేదు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ప్యాషన్ ఉంటుంది సినిమా చేయాలని. కెన్ ఎనీబడి గో వాక్ అండ్ గెట్ అ ప్రోడక్ట్, గెట్ అ స్లాట్ ఇన్ ఎనీ ఛానల్? చాలా మంది ఉన్నారు, చాలా మంది ట్రై చేస్తున్నారు. ఒక ఛాన్స్ వస్తే రెండు ఛాన్స్ వస్తుంది, నాట్ టు నేమ్, బట్ ఇక్కడ ఈవెన్ ఫ్రమ్ బిగ్ ఛానల్స్ బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ ఇన్ క్యూ, whereas they don't consider them and they consider Anwar because of his passion kavach, because of the hard work or the value he gives to the product. So what else? అదే తనకి అన్నీ ఉండి ఆ ప్యాషన్, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, కేఫ్ పెట్టుకుంటాను. Yes. But now he came to the stage that I will not take anything from you and, like, you know, I'll give back everything types. So it's ప్రౌడ్ మూమెంట్. of course, no. Of course it is. నీ ఫేవరెట్ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ? The toughest question. మారుతూ ఉంటారా లేకపోతే ఎప్పుడు మారుతూ ఉంటారు? అదే ఇప్పుడు చెప్పండి. No, I see, somehow I adore Allu Arjun a lot. I like him a lot, and so for so many reasons, I just, like, you know, his behavior kavachu, and see, I didn't work with him much. Ippude chestunanu oka movie, kani antaku mundu nunchi I adore him a lot. I met him couple of times in function, airport lo akkadikada, so I like his nature and all. I like the way he behaves, his talks and everything. So his acting kavachu, everything, so I adore him a lot. Pawan Kalyan, I like him because of sincerity kavachu, the hard work he is trying to do. I don't know, their divide talks, people say something నాకు అనవసరం, but what I feel, I'm telling you, Pawan Kalyan is the second person I really like to work in future. మనకు నచ్చింది, మన మెంటాలిటీకి సూట్ అయ్యి మనం తీసుకుంటాం అంతే. అందరు అదే అంటారు, వాట్ ఐ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ ఈజ్, ఫర్ మీ వాట్ ఈజ్ లుకింగ్ is important, I forget about rest things. Ante kada, and he is sincerely doing so much for others. There's so many people who are, like, you know, he's helping out and all. We all know what he is, and so somehow I like him. Ante. Actress not, like, you know, అంటే పాత వాళ్ళు కూడా ఐ డోంట్ లైక్, అంటే వీళ్ళు వాళ్ళు అని నాకు తెలియదు, అంటే ఐ డోంట్ రియలీ, అంటే ఈ రోజు ఈ సినిమాలో వీళ్ళు బాగుంటే బాగుంది, సపోజ్ సమంత ఇస్ గుడ్ ఇన్ వన్ మూవీ, ఐల్ సే షీ ఇస్ గుడ్ ఇన్ దిస్, షీ ఇస్ నాట్ గుడ్ ఇన్ దిస్. ఇఫ్ like Rakul is good in this movie, I say here to this movie she is not looking good, this is looking good, ante tappa. But one particular hook I am not stuck to anybody, like, I don't know. మీరు ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ చేశారు, క్యారెక్టర్స్ చేశారు, రోల్స్ చేశారు. మూవీస్ అయితే 600+? Yeah, మూవీ 600+. ఇన్ సీరియల్స్, అపార్ట్ ఫ్రమ్ సీరియల్స్? Yeah, apart from serials, ads and modeling, everything, like, apart from that I'm talking only about movies. 600+ అంటే 600 రోల్స్. Yeah, అందులో రిపీట్ అయినా ఉన్నాయి, రిపీట్ కాని ఉన్నాయి. Yeah, ఇంకా ఏదైనా చూసినప్పుడు కానీ, ఏదైనా మనుషుల్ని చూసినప్పుడు కానీ ఇలాంటి రోల్ నేను చెయ్యాలి అనుకున్నా? చాలా ఉన్నాయి. ప్రతిరోజు ఉంటుంది ఆ ఫీలింగ్, ప్రతిరోజు నా మనసుని పీకుతూ ఉంటుంది, అరే ఏ కన్నా వయర్ డిండు, ఈ క్యారెక్టర్ నేను ఉంటే బాగుండేది అని నన్ను నేను ఊహించుకొని ఫీల్ అయిన. అబ్బో చాలా ఇటు, అంటే ఒక వేదన అంటారు చూడండి అసలు, అంటే ఒక పెయిన్, అది తెలియని ఒక స్వీట్ పెయిన్ ఏంటో తెలియదు, ఈ మధ్య ఎక్కువ అయిపోయింది నాకు. లైక్ ఐ షుడ్ డూ, ఈవెన్ దో టచ్ వుడ్, ఐఎమ్ డూయింగ్ క్వైట్ గుడ్ మూవీస్, ఐఎమ్ డూయింగ్ క్వైట్ రీజనల్ లాంగ్వేజెస్ చేస్తున్నాను, బట్ స్టిల్ కదా సంథింగ్ ఇంకా ఏదో కావాలి. ఒక సినిమా చూసారే ఆ క్యారెక్టర్ ఇది చేస్తే నేను బాగుండేదనే ఉంటుంది, ఇంకా ఏదో చేయాలి అంటే నాకు ఆ తృప్తి రావట్లేదు. అంటే మేబీ ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ చేశానేమో, ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ రావట్లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్, లైక్, యు నో, ఓకే ఈ క్యారెక్టర్ చేయగలరు అనేది ఉండాలి. ఇది ఒకే క్యారెక్టర్ కాదు, అన్ని క్యారెక్టర్స్ చేయగలను. ఎండ్ ఆఫ్ ద డే, టిల్ మై డెత్, లైక్ వన్స్ ఐఎమ్ ఆఫ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, పీపుల్ షుడ్ రిమెంబర్ మీ యాజ్ అ గుడ్ యాక్ట్రెస్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఐ ఎవ్రీడే వెయిట్ ఫర్ ఇట్. టీవీలో ఇంట్లో కూర్చొని చూసినప్పుడు కానీ, మీరు చేసిన క్యారెక్టర్స్ కానీ ఎవరైనా వేరే సినిమాలో చేస్తూ ఉంటారు కదా, సరిగ్గా చేయకపోతే కోపం వచ్చేస్తుంటారా? అలా చేయొచ్చు కదా, ఇది చేయట్లేదు.
వచ్చేస్తుంది. అనుకుంటుంటారా? పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారా అరే అని? ఎందుకు అయ్యి వచ్చేస్తుంది, ఈ మధ్య ఎక్కువ వచ్చేస్తుంది. I was like recently working one movie and I was outdoor. That girl, a new heroine. అంటే మన వాళ్ళు ఎంత ప్యాంపర్ చేస్తారంటే మన వాళ్ళని కూడా సగం మిస్టేక్స్ ఉంటాయి. లైక్ షీఈస్ ఆల్రెడీ డన్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఓకే, ఆల్రెడీ చేస్తుంది, అక్కడ పాపులర్. ఇక్కడ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు మ్యారేజ్ స్నానం చేయిస్తారు కదా, పసుపు అంతా పెట్టి ఫుట్టు నలుగు పెట్టే షార్ట్ అనమాట. సో ఆ షార్ట్ పెట్టారు, వేడి నీళ్ళు తెచ్చి పెట్టారు, అమ్మాయికి వేడి నీళ్ళు కావాలి చల్లగా ఉందని. అవుట్డోర్లో షూటింగ్ చేస్తున్నాం, అందరు డాన్సెస్ సాంగ్ అనమాట, మొత్తం అందరూ ఉన్నాము. అండ్ ఆల్ దిస్ గర్ల్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ నఖరాజ్ అనమాట. లైక్ యూనో కప్పేసుకుంటుంది. ఇట్స్ లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టికోట్ కట్టారు, నార్మల్లీ ఆ పసుపు అంతా పెట్టేస్తుంది. అండ్ ఆల్ నేను ठहरो शॉट रेडी होने के बाद निकाली हूँ, रिहर्सल में नहीं निकलती हूँ, all this she was doing. చూసి నాకు తిక్కరేగి అసలు. ఐ వాజ్ లైక్ వాట్ ద హెల్ ఇస్ దిస్? సీ వి ఆర్ ప్రొఫెషనల్ యాక్టర్స్, ఓకే, యూ కాంట్ మేక్ ఎనీబడి వెయిట్ ఫర్ యువర్ నక్రాస్. యూ ప్రొఫెషనల్లీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, యూ టెల్ లైక్ ఇది కాదండి ఇది కాదని చెప్పాలి, బట్ నాట్ ఫర్ ద రీజన్స్ ఫర్ లైక్ యూనో స్టూపిడ్ రీజన్ ఏదో అనేసి. అండ్ వాట్ షీ హెస్ డన్ దేర్ ఈస్ ఆల్ వ్యాంప్ క్యారెక్టర్స్, ఆల్ ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్. అండ్ హియర్ బికాస్ వీళ్ళు ప్యాంపర్ చేస్తున్నారు, షీ ఈస్ ప్లేయింగ్ విత్ ఎవ్రీబడి. Then I asked, excuse me, don't mind if I ask you, don't you wear off-shoulders t-shirts and all? I do. Then this is just like an off-shoulder. Remove your towel. Why are you feeling shame for? You're an actress, no? Behave like, behave boldly. Then she understood that she's like, abhi to chid rahi hai, better we finish this shot. I don't actually pin into things, but ee madhya koncham over actions chesthe na kopam vastundi. I don't like. Ante let's be open. Like over actions, naatakalu avanni cheyakuddu. దిగేసాక ఇంకా మైండ్లో అదే ఉండాలి. అంటే కావాలని చేయకూడదు. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ అ ప్రాబ్లమ్ దెన్ వీ అగ్రీ. ఇఫ్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఎందుకు? సో ఐ కాంట్ టేక్ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ అంటే సమ్హౌ కొన్నిసార్లు నాకు ప్రాబ్లం కూడా అవుతుంది, ఫ్రాంక్గా మాట్లాడేస్తూ ఉంటాను, అది కొన్నిసార్లు ప్రాబ్లం కూడా అవుతుంది నాకు. అండ్ మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ దాని గురించి చెప్పండి. నేను లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు there was lot of pressure from all the parties for me to join politics because I was a minority and I'm a Muslim. So and I was already so they need some face, like face value on the occasions of we are a public figure. So then that was one reason that everybody wanted me to join politics. Anni places nunchi adugutu unnaru, but somehow I was in a dilemma, ippade enduku tarvata chuddam anna dintlo, and politics doesn't suit me because of my nature and all. But ఆ టైంలో కరెక్ట్గా మురళీమోహన్ గారు ఆయన రాజమండ్రిలో క్యాంపెయిన్ చేయమని అడగడానికి కాల్ చేయడం, నేను రాను సార్ ఎందుకంటే ఏ ఛానల్ ఏ పార్టీలో జాయిన్ అవుతానా లేదా తెలియని పొజిషన్లో ఉన్నాను అంటే ఆయన చెప్పారు, ఎప్పుడు తెలుగుదేశంకి సపోర్ట్ చేశారు కదా, ఎప్పుడు తెలుగుదేశంకే కదా అందరు ఆర్టిస్టులు చేశారు, యూ జస్ట్ జాయిన్. ఐ సెడ్ లేదు సార్, గివ్ మీ సమ్ టైమ్. అంటే అయ్యో లేదు నాయుడు గారు ఇప్పుడు అక్కడ వస్తున్నారు, యూ జస్ట్ స్టార్ట్ ఆఫ్. అంటే నేను ఆయన పెద్ద అయినా ఐ కాంట్ లైక్ ఐ కాంట్ సే ఎస్ ఆర్ నో టు హిమ్ ఆర్ ఆర్గ్యూ. గివ్ మీ టైం అడుగుదాం లోపు ఆయన వెళ్ళమని చెప్పడం, నేను అక్కడికి వెళ్ళడం, నాయుడు గారు అక్కడ ఉండడం, ఆయన ఇమీడియట్గా నన్ను పార్టీలో జాయిన్ చేసుకుని ఇట్స్ బికమ్ ఎ బిగ్ హ్యూజ్ న్యూస్. ఎక్కడ చూస్తున్నాను నేను, బిఫోర్ ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద పార్టీ ఆఫీస్ దిస్ అ బిగ్ న్యూస్, బిగ్ స్క్రోలింగ్, బిగ్ న్యూస్. అంటే నా కెరీర్లో కూడా అంత న్యూస్ ఎప్పుడు కాలేదనుకుంటాను. 20 years నుంచి ఐమ్ వర్కింగ్ లేట్, నోబడీ బాదర్ టు థింక్ ఆఫ్ ఇట్. అండ్ నౌ సడన్లీ ఐమ్ సీయింగ్ సో మచ్ ఆఫ్ న్యూస్ అండ్ సో మచ్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్. దట్ ఓకే, సో ఐ వెంట్ ఆఫ్ లైక్ ఓకే అయిపోయింది. లైక్ I was blank, so many calls, so many messages, so many things. టీవీలో స్క్రోలింగ్ వచ్చేస్తుంది, న్యూస్ పేపర్స్లో వచ్చేస్తుంది, అండ్ ఎవ్రీడే 8 days ఈ హంగామా ఉండేది. దెన్ నేను అక్కడికి వెళ్ళాను. బట్ నాకేంటంటే బీయింగ్ ఇన్ టు ఐ డూ లాట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ అండ్ ఆల్. అంటే నేను ఐఎమ్ నాట్ ఇన్ టు లైక్ పర్టికులర్గా ఈ సంస్థ ఆ సంస్థకి ఇంత చేసేస్తున్నానని కాదు, బట్ ఐ డూ సోషల్ సర్వీస్ విత్ డిఫరెంట్ థింగ్స్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. I have 4 girls where I'm taking care of them from their nursery. They are studying, they are in their degree today. I didn't like to speak all these days, but now చాలా మంది నాకు చెప్పారు, if you don't open up and talk, మీలాంటి వాళ్ళు మాట్లాడకపోతే నలుగురు ఎప్పుడు హెల్ప్ ఎవరికి తెలుస్తుంది, చాలా మంది హెల్ప్ చేస్తే మాకు చెప్పుకునేదాన్ని కాదు, అంటే ఎందుకు అని మాట్లాడేదాన్ని కాదు. బట్ వన్ పర్సన్, నేను ఒకసారి ఒక రేడియో లైవ్లో ఉన్నాను యూఎస్లో, ఆయన హీ వాజ్ ఫ్రమ్ దుబాయ్. ఆయన నాకు చెప్పారు, లేదండి మీరు మాట్లాడాలి, మీలాంటి వాళ్ళు మాట్లాడితే 10 మందికి తెలుస్తుంది, మేబీ 100 people will not change,
ఒక మనిషి చేంజ్ అయినట్టే కదా, అప్పుడు అనిపించింది కరెక్టే కదా నేను చెప్పాలి అని. దెన్ ఐ డిసైడెడ్ ఓకే సరే నేను ఏదైతే చేస్తానో నేను 10 మందికి చెప్తాను, నా వల్ల ఇంకా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి చేస్తే కావచ్చు కదా. సో ఐ స్టార్టెడ్ స్పీకింగ్ యాక్చువల్లీ, దట్స్ వై ఐమ్ ఓపెనింగ్ అప్ నౌ. సో ఆ సర్వీస్కి వాట్ ఐమ్ ఎర్నింగ్, వాట్ ఐ హ్యావ్ ఇస్ నాట్ ఇనఫ్. కోరికలేమో సర్వీస్ చేయడానికి చాలా ఉన్నాయి, కానీ నాకున్న లిమిట్స్, నాకున్న డబ్బులు కావచ్చు, నాకున్న ఫేమ్ నేమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ స్మాల్, లైక్ దట్స్ నాట్ సఫిషియంట్ ఫర్ మీ. నేను చెయ్యాలి, ఇంకేదైనా చెయ్యాలి, అది నా ఏరియాలోనే చేయాలన్నా నాకు ఇంకా కావాలి. సో బీయింగ్ అ పొలిటీషియన్, బీయింగ్ ఇన్ టు పాలిటిక్స్, దిస్ లాట్ ఆఫ్ హెల్ప్. There's మీ వర్డ్కి వాల్యూ ఉంది, లైక్ you have lot of power in your hand, lot of people support you, lot of people talk to you, and so ఇవన్నీ ప్లస్ అవుతాయి. సో ఐ డిసైడెడ్ ఎనీ పార్టీ, నాకు ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ పార్టీ. ఐ లవ్ ఎవ్రీబడి యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. నాకు ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు. ఏ పార్టీ విల్ ప్రామిస్ మీ అ గుడ్ థింగ్, లైక్ గుడ్ పొజిషన్ అండ్ గుడ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ సపోర్ట్, ఐ విల్ వర్క్ ఫర్ దెమ్. నాకు నా సోషల్ సర్వీస్ హెల్ప్ చేసుకోవడానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఐ విల్ డెఫినెట్లీ వర్క్ విత్ హిమ్. గేట్వే, దట్స్ అ గేట్వే, ఇట్స్ అ వే ఫర్ మీ. లైక్ ఇఫ్ ఐఎమ్ వాకింగ్, నా వెనకాల 100 members వస్తున్నారు అని అంటే ఐ విల్ డెఫినెట్లీ వాక్. అది ఏ గేట్ అయినా కావచ్చు, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. ఫర్ మీ నా స్వార్థం అవ్వచ్చు, అది ఏంటి దాని గురించేనా అంటే ఎస్, నా సొసైటీకి నేను చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేస్తే నేను ఆ పాత్లో వెళ్తాను. ఐ విల్ వర్క్. దట్ మే బీ ఏ తెలుగుదేశం, దట్ మే బీ ఏ కాంగ్రెస్, దట్ మే బీ ఎనీ పార్టీ, జగన్ గారి పార్టీ కావచ్చు, ఎనీ పార్టీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ లైక్ ఎనీబడి. నాకు ఆ టైంలో అక్కడ కుదిరింది, హీ హెల్ప్ మీ, హీ ప్రామిస్ మీ ఫ్యూ థింగ్స్ అండ్ ఐ వెంట్ ఆన్, దట్స్ ఇట్. మీరు బేసిక్ ఎక్కడ నుండి? హైదరాబాద్లో? హైదరాబాద్, పుట్టి పెరిగింది. ఏ ఏరియా నుండి? మేదీపట్నం, ఓల్డ్ సిటీ, కార్వాన్ యాక్చువల్గా. ఓకే, ఇట్స్ ఓల్డ్ సిటీ. మీరు రావడం అనేది సడన్గా జరిగిపోయింది పాలిటిక్స్ ఇదంతా. బట్ మీకు వచ్చిన తర్వాతనే ఒక ఎజెండా ప్రిపేర్ చేసుకుంటారు కదా, సోషల్ సర్వీసే కాకుండా ఇవి చెయ్యాలి అని, అలా ఏమైనా పెట్టుకున్నారా? పెట్టుకోలేదు, అంటే అది పెట్టుకొని ఉంటే ఇంకా సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉండేదాన్నేమో ఈరోజు. అంటే టైం లేదు, థాట్ లేదు, ఇంకా బొమ్మలు ఆడుకునే ఏజ్ నాది. ఐ వాజ్ ప్లేయింగ్, ఐ వాజ్ అ కిడ్. ఇంకా షాపింగ్కి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి, చలో ఆజ్ హాలిడే, ఐ విల్ గో అవుట్ డోర్ వెళ్ళిపోదాం అంటే ఎక్కడికైనా హాలిడేకి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయే వాళ్ళం. ట్రావెల్ చేసేదాన్ని చాలా పిల్లలతో, హాలిడేస్కి ఎక్కువ వెళ్ళిపోయే వాళ్ళం. సో దట్ ఈస్ ద టైమ్ వేర్ ఐ థాట్ ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ మోర్ అని పిల్లలతో. సో ఐ యూస్ టు ట్రావెల్ అ లాట్. అండ్ నా ఫోన్ అంటే నేను సంపాదించిన దానికన్నా నా ఫోన్ బిల్కి 10 మంది పెట్టడానికే సరిపోయేది. సో ఒక ఎజెండా అంటే ఇది చెయ్యాలి, ఇదే చెయ్యాలి, ఈరోజు నువ్వు అది చేయాలి అని లేదు. ఉండుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ బీన్, అంత ప్లాన్డ్గా ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ సక్సెస్ఫుల్ పొజిషన్. నౌ ఫ్రమ్ పాస్ట్ మేబీ 6-7 years ఐఎమ్ మోర్ స్టెబుల్, I'm more careful. Now I have a plans like నేను ఇలా చేయాలి year after. అంటే నేను whatever I worked till now is all gone. From here it's a new life for me. Like I have to reborn myself again. I have to work what I have done, double than what I have done to reach the targets what I have to do. నాకు ఏవైతే గోల్స్ ఉన్నాయి, లైక్ ఐ హ్యావ్ టు డూ లాట్ టు ద సొసైటీ, ఫర్గెట్ అబౌట్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ లాట్ టు డూ టు ద సొసైటీ. ఆ సొసైటీకి చేయాలంటే నేను ఫస్ట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఐ షుడ్ బీ స్ట్రాంగ్ ఇనఫ్, ఐ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ వేర్ ఐ కెన్ డూ ఎనీథింగ్, లైక్ అంత చేయాలంటే నాకు టైం కావాలి, ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి, ఎవ్రీథింగ్ లైక్ ఓకే నౌ ఐ కెన్ డూ దిస్ అని. సో now I am taking care of all those things. Maybe it will take time, but I'll definitely do one day. Maybe మీ వర్క్లో నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు లాస్ట్ వరకు అన్నది. మేబీ సోషల్ సర్వీస్లో మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది తెలుసా. అంటే ఏంటో అంటే ఈ విషయంలో, వర్క్ విషయంలో లేదు, అది రాదేమో నాకు తెలిసి. బట్ వేరే విషయాల్లో వెన్ ఎవర్ ఐ డూ, అంటే ఒక రోజు ఒక ముద్ద పెట్టినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని, ఓకే నా దీంట్లో నేను ఒక ముద్ద పెట్టాననే ఆనందపడతాను. అండ్ ఈరోజు నాకు వచ్చిన సపోజ్ ఇఫ్ ఐ గెట్ 1 rupee, ఆ 1 rupee నుంచి నాకు తెలిసి నేను 75% ఐ లైక్ give off to helping people and all, and 25 it goes off to my family or whatever, whoever is necessity. And so nothing is in my saving, it's like only my hard work. I work ee roju idaipinda who is happy ante. And it may be a small amount from 2,500 to 2,500 kuda kachu, maybe a small thing, but oka family chinna family ki like na servant kavachu, she doesn't have a husband, she has like 4 children around. She takes care, like whatever, whenever I can do little small things for the education of the children, I take care of them. So ala ila tippukoni I may be having a 15 kids around, like maybe not hundreds, but
దట్ ఈస్ ఆల్సో బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. అది కాకుండా వేరే థింగ్స్ ఉన్నాయి. సో ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. బట్ దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ నాట్ ఇనఫ్. లైక్ ఐ హ్యావ్ టు డూ మోర్. అంటే పిల్లలు కూడా పెరుగుతున్నారు. ఈరోజు యూకేజీలో ఉన్నవాడు ఫస్ట్కో సెకండ్కో వస్తున్నారు. సో వాళ్ళ డిమాండ్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ బుక్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ నీడ్స్ పెరుగుతున్నాయి. సో ద బేసిక్ నీడ్స్ నేను చెయ్యాలి. ఈరోజు నేను ప్లాన్ చేయకపోతే రేపు వాడు కాలేజ్లో వచ్చిన తర్వాత నేను ఎలా సపోర్ట్ చేస్తాను? నన్ను నమ్ముకున్నప్పుడు ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్ కదా. ఆ రోజు నా దగ్గర లేదు, నా దగ్గర వర్క్ లేదు, నేను చేయనంటే కుదరదు కదా. దెన్ ఐ షుడ్ బీ స్ట్రాంగ్ ఇనఫ్. ఐ షుడ్ బీ లైక్ వెరీ లైక్ ఇన్ అ పొజిషన్ టు డూ అట్లీస్ట్ అ లిటిల్ టు దెమ్. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ దట్. అండ్ మీరు నంది అవార్డ్ టీంలో నంది అవార్డ్ కమిటీలో ఉన్నాను ఫర్ 2012 and 13 ఆఫ్ నంది అవార్డ్స్లో ఈసారి. దట్ ఈస్ ఫర్ ఆంధ్ర. యాక్చువల్లీ ఆంధ్రాకి చేస్తున్నాము. అండ్ వెరీ సూన్ వీ విల్ డిక్లేర్ ద నేమ్స్. నైస్. వీఆర్ వాచింగ్ డైలీ 2 మూవీస్ చూస్తున్నాం. సో ద టీమ్ ఈస్ వెరీ ఫాస్ట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. It's a prestigious thing actually, like being an actor, when they recognize you and say judge something, it's a big thing actually. So even I have other people, all my friends there, but still kada oka responsible ga feel avutunnanu. I'm going every day morning, like college ki ellinattu rose morning veltunnanu. I feel like I'm going to a college. ee roju poddune ellipoyi 3 o'clock varaku కూర్చొని అన్ని చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చూసామో ఏం లేదు నోట్స్ రాసుకోవడం. ఇట్స్ నైస్. క్రైటీరియా ఏంటి? ఎలా మీకు కాల్ వచ్చింది ఇలా మెంబర్గా కమిటీలో? అది ఎలా జరిగింది? అంటే దిస్ వాజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఫ్రమ్ పాస్ట్ 1 year నుంచి టాక్స్ జరుగుతున్నాయి. ఆంధ్ర అండ్ తెలంగాణ విడిపోక ముందు. విడిపోయిన తర్వాత ఎలా ఎవరు ఇవ్వాలి నంది అనేసి. దెన్ ఆంధ్ర హెస్ డిసైడెడ్ లైక్ అవర్ సీఎం హెస్ డిసైడెడ్ కి ఓకే యూ డూ అండ్ వీల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఇయర్. ఆ ఇయర్ వరకు అంటే విడిపోక ముందు వరకు ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆంధ్ర విల్ టేక్ కేర్, ఆంధ్రప్రదేశ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో దే వర్ టాక్స్ అండ్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ద కమిటీ పీపుల్. వీఆర్ థింకింగ్ ఆఫ్ like nominating like you in this committee because you are here in the industry from long time. And they know about me a lot because I'm doing so many things and all. So they అడిగినప్పుడు నేను ఓకే అని ఫస్ట్ కాదన్నాను. ఫస్ట్ అంటే నేను వాట్ విల్ ఐ డూ అనేసి. దెన్ వాళ్ళు అలా కాదండి అని అంటే చూడండి నేను ఐఎమ్ వర్కింగ్ అండి, నేను బిజీగా ఉంటాను అండ్ ఐమ్ డూయింగ్ లాంగ్వేజెస్. నేను ఈరోజు ఇక్కడ ఉంటారే బొమ్మాయిలో సారీ ఎల్బీ ఇన్ మెడ్రాస్ ఆర్ బెంగళూరు ఆర్ సమ్వేర్ అటు ఇటు వెళ్ళిపోతానంటే వాళ్ళన్నా నో ప్రాబ్లమ్, అలా ఉంటే విల్ మేనేజ్. వెన్ యూ కమ్ బ్యాక్ యూ కెన్ లైక్ విల్ మేక్ ష్యూర్ దట్ యూ వాచ్ ఇట్. సో డోంట్ వరీ, దే అదర్ పీపుల్ ఆల్సో అరౌండ్. ఇట్స్ నాట్ ఓన్లీ యూ, దేర్ ఆర్ అదర్ 10 people around you, so you can adjust with them. And I said okay, they can give me, assure me that, and then it's a easy task. So I said okay fine, if you are comfortable then I'm okay. This was happening from 1 year, but a year now they have announced and started off. మీరు ఏం తెలియనప్పుడు వచ్చారు కాబట్టి మీ ఫ్యామిలీ నుండి అయితే సపోర్ట్ ఉంది. బట్ ఈ ఇండస్ట్రీలో కొంచెం సర్కిల్ అనేది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ నుండి కొంచెం సపోర్ట్ లేకపోతే ఎక్కువ దూరం వెళ్ళడం కష్టం. కొంచెం దూరం వెళ్ళినా అక్కడి నుంచి సపోర్ట్ కావాల్సింది. సో అలాగా మీకు మీ జర్నీలో బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ మీ వెనకుండి ఏమైనా కష్టం వచ్చినప్పుడు అరే అమ్మాయిని ఇలా ఎవరో ఏదో అన్నారంట లేకపోతే ఏదో జరిగిందంట అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు యాక్చువల్లీ నేను అదే అంటాను. ఇప్పుడు కూడా అందరు అంటారు ఎలా వస్తారండి ఇండస్ట్రీలో. ఇప్పుడు ఎవ్రీబడి సేస్ లైక్ ఇఫ్ యు ఆర్ రిలేటెడ్ టు పర్టికులర్ లైక్ ఫ్యామిలీ ఆర్ ఎనీబడి లైక్ ఒక హీరోకో లేకపోతే డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో లేకపోతే ఒక ఆర్టిస్ట్కో రిలేటివ్ అయ్యి ఉంటేనే వస్తారు, లేకపోతే రారు. మీరు ఏం లేకుండా ఎలా వచ్చారు? అండ్ దిస్ లైక్ కాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయని ఇవన్నీ లేవు. టు బీ ఫ్రాంక్, ట్రస్ట్ మీ, నథింగ్ ఇస్ దర్. ఇప్పుడు వినడం తప్ప ఏమీ లేదు. అప్పుడు అంత సీన్ అసలు ఏమీ లేదు. యూస్ టు కమ్ అండ్ వర్క్ హ్యాపీలీ అండ్ గో. అంటే నేను ద ఫస్ట్ టైం లైక్ సీరియల్స్ అని చేశాను. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సపోర్ట్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మీరు గారు ఐ డిడ్ హిస్ సీరియల్ ఫస్ట్ టైం. హీ ఎంకరేజ్ మీ సార్ మంచి లైక్ ఇష్యూస్ అ న్యూ కమర్. అండ్ అప్పుడు ఆ రోజుల్లో అప్పుడే ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి, ఈటీవీ, జెమినీ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. ఆ రోజుల్లో ఇండస్ట్రీ ఫ్రమ్ చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందంట హైదరాబాద్కి. సో ఆర్టిస్టులు తక్కువ. అండ్ ఐ వాజ్ లైక్ మోర్ లైక్ ఎ నార్త్ ఇండియన్ మోర్ దెన్ సౌత్ ఇండియన్. సో ఇవన్నీ లుక్స్ కావచ్చు, నా పర్ఫార్మెన్స్ కావచ్చు, అన్నీ ప్లస్ అయ్యాయి. సో ఒకళ్ళు చూసిన తర్వాత అరే అమ్మాయి బాగుంది పెట్టుకోండి. మీరు గారు లాంటి వాళ్ళు ఒక మాట చెప్తే దే విల్ నాట్ థింక్ ఆఫ్ లైక్ ఆలోచించరు. ఇంకా ఆయన చెప్పానంటే ఆవిడదంట మాట్లాడండి అయిపోయింది. లైక్ ఐ డిడ్ నిన్నే పెళ్ళాడతా. ఐ మెట్ కృష్ణవంశీ గారు. ఐ లైక్ హిమ్ అండ్ లైక్ ద వే హీ నారేటెడ్ అండ్ ఇట్ నాకు చాలా హ్యాపీ వేసింది. ఐ వర్క్డ్ విత్ హిమ్. అండ్ డే 1 నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవ్రీబడి వర్ దట్. చుచ్చుతారా సాంగ్ అనమాట. యూ రిమెంబర్, ఇఫ్ యూ రిమెంబర్ దట్ సాంగ్ హోల్ సెట్లో ఐ వాజ్ లైక్ నాకు అర్థం కాలేదు ఎక్కడికి వచ్చాను. ఐ వాజ్ బ్లాంక్. ఒక చిన్న భయం, ఫియర్, లైక్ టెన్షన్ అంతా. ఐమ్ సీయింగ్ ఆల్ ద బిగ్ బిగ్ స్టార్స్ సిట్టింగ్ అరౌండ్ అండ్ ఆల్.
But suddenly Nagarjuna comes and said, hey, come, hi, comes. And he was introducing me to Tabu, Lakshmi Garu, Vilanta, Andaru, like, everybody made me close, like she's a newcomer. చిన్న కిడ్ లాగా వాళ్ళందరూ నన్ను దగ్గరికి తీసుకున్నారు. సపోజ్ ఆ టైంలో చంద్రమోహన్ గారికి అందరిని ఏడిపించడం అలవాటు, ఇలా కొట్టడం అలవాటు, అలా ఎవరైనా కొడతారు చేస్తారంటే వీళ్ళు ముందే ప్రిపేర్ చేసేసేవాళ్ళు అనమాట. మన అమ్మాయి ఆ చిన్న పిల్ల దాన్ని ఏమైనా అన్నా ఉంటే చూడండి అని వాళ్ళు కొట్లాడుకొని లైక్ దే యూస్ టు ప్యాంపర్ మీ. భోజనం చేసినా ఏం చేసినా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని లైక్ మనమ్మాయి అని ఆ ఫీలింగ్ వాళ్ళు అక్కడి నుంచే స్టార్ట్ అయింది నాకంటే. అలా అంటే మేబీ ఆ ప్యాంపరింగ్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్, ఆ రిసీవింగ్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. అది ప్రతి మూవీలో ప్రతిసారి ఎక్కడో ఒకటి ఆ ప్రేమతోనే నన్ను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, అలాగే చూసుకున్నారు. నా ప్రొడ్యూసర్స్ కావచ్చు, నా డైరెక్టర్స్, నా టెక్నీషియన్స్, కో డైరెక్టర్స్, ఎవ్రీబడి ఫ్రమ్ ఏ టు జెడ్, ఈవెన్ ఫ్రమ్ అ స్మాల్ మేకప్ మ్యాన్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి టు ద టాప్ పొజిషన్ కెమెరామ్యాన్, ఎవ్రీబడి వర్ లైక్ వెరీ ప్యాంపరింగ్. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ క్వైట్ అండ్ కూల్ వాళ్ళతో. సో దే హ్యాడ్ నో ఇష్యూస్ అబౌట్ ఇట్. సో అలా అంటే ఒక్కళ్ళు వీళ్ళే సపోర్ట్ చేశారు, వీళ్ళ వల్ల వచ్చానని చెప్పలేను. బట్ నా ఫస్ట్ టైం సపోర్ట్ చేసింది మీరు గారు అండ్ అన్నపూర్ణ బ్యానర్ కాబట్టి వాళ్ళు మాత్రం నేను డెఫినెట్గా చెప్తాను, దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ. అప్పటికి కూడా తెలుగు రాదు మీకు? నిన్నే అసలు భాష వచ్చేది కాదు, మాట్లాడేదానికని చాలా వర్స్ట్గా అనమాట. అంటే బట్టలు తోముతారు, గిన్నెలు ఉతుకుతారు టైప్స్. సో తర్వాత నేను ఎప్పుడైతే మోర్ ఆఫ్ అమ్మవారు గెటప్స్ చేయడం స్టార్ట్ చేశాను, మోర్ ఆఫ్ గాడెస్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు భాష రాదు. ఇప్పుడు మీకు వచ్చు కాబట్టి మీరు తీసుకొని చదివేసి రెడీ అంటే వెళ్ళి చెప్పేస్తారు. నాకు వాళ్ళు వచ్చి చెప్పే వరకు ఏం రాదు, వాళ్ళు వచ్చి చెప్పాలి. ఇప్పుడు అందరు బిజీగా ఉంటారు. కో డైరెక్టర్ను ఒక్కసారి పిలుస్తారు, 2 సార్లు 4 సార్లు 5 సార్లు, ఎన్నిసార్లు పిలువను? వాళ్ళు చిరాకు పడతారు కదా, అయ్యో ఇబ్బంది పెడుతున్నాను ఒక మనిషిని ఎన్నిసార్లు అడగాల, అయ్యో. దెన్ ఎవ్రీబడి సజెస్ట్ మీ, వై డోంట్ యు లెర్న్ అవి నేర్చుకోవాలా, ఓకే అని బుక్ తెచ్చి నేర్చుకున్నాను అనుకున్నాను, రాలేదు. దెన్ అర్థమైంది, నో, యూ షుడ్ లెర్న్ ద లాంగ్వేజ్, యూ షుడ్ కాన్సన్ట్రేట్ వాళ్ళు ఏం పలుకుతున్నారు, ఈ భాషని ఎలా చెప్పాలి, ఈ వర్డ్ని ఎలా పలకాలి, ఈ పదం వాడకూడదు. అంటే ఇప్పటికీ కొన్ని తడబడతాయి, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ నేను ఏబుల్ టు మాట్లాడుతున్నానంటే ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ సో మచ్ దట్ ఐ స్టార్టెడ్ telling my dubbing for myself. I can even give a pages of dialogues happily if I read couple of times. సో అది స్లోలీగా ప్రాక్టీస్ అయిపోయింది. అండ్ అది కాకుండా ఏమైందంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఇక్కడే మన ఇండస్ట్రీయే, తెలుగు నేర్చుకోవడం, తెలుగు మాట్లాడడం, ఇదే పలకడం, ఇదే అయిపోయింది. రాను హిందీ మర్చిపోయాను కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నాను. రాయడం చదవడం కూడా లేదు, రాయడం చదవడం కుదరలేదు. అంటే ట్రై చేశాను కానీ రాలా, మేబీ టైం దీని పర్మిట్, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, కుదరలేదు నాకు. అది మేము ఇంకా మాట్లాడడం, వాళ్ళ ఇమోషనల్గా ఉన్నప్పుడు వర్డ్స్ పలకడం అర్థం చేసుకొని ఇంకా అలాగే అంతే. అండ్ పైకి చాలా సాంస్క్రిత్ అని ఇవన్నీ చేశాను కదా, సో ఆ సాంస్క్రిత్ లో ఇంకా వర్డ్స్ టఫ్గా ఉంటాయి. సో టంగ్ ట్విస్టింగ్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయడం, రిహార్సల్ చేయడం, సో అవన్నీ ప్లస్ అయ్యాయి నాకు. ఉర్దూ బాగా మాట్లాడతారు? ఉర్దూ మాట్లాడతాను, ఇంట్లో ఉర్దూయే కదా. సో ఓకే. సో మీ రికగ్నైజేషన్ ఎక్కువ టీవీస్తోనా సినిమాస్తోనా? both at a time, because and yeah, I was the first, I think I was the only, and maybe I'm still the only, if I'm not wrong, who balances movies and TVs together. అంటే ఇప్పుడు టీవీ తగ్గించాను, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ లైక్ బ్యాలెన్సింగ్ బోత్. ఇప్పటికీ అందరూ అడుగుతారు, ఎలా చేశారు మీరు టీవీస్ సినిమాస్ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు అంటే, మేబీ అంటే నా సపోర్ట్, యాజ్ ఐ టోల్డ్ యూ, మేబీ ద డైరెక్టర్ సపోర్ట్ కావచ్చు, మేబీ ఆ టైంలో కుదిరై కావచ్చు, మేబీ ఈ డేట్ లేదని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని, సో మెనీ రీజన్స్. అంటే వాళ్ళందరూ కోఆపరేషన్, అంటే ద సపోర్ట్ వాట్ ఐ హ్యాడ్, మేబీ ఐ వాజ్ ఏబుల్ టు డూ సో మచ్ ఆఫ్ అంటే టీవీ అనేది. ఆ రోజుల్లో ఇఫ్ దూరదర్శన్ వాస్ అండ్ జెమినీ అండ్ ఈటీవీ వాజ్ ద ఓన్లీ ఛానల్స్ విచ్ వర్ ప్లేయింగ్. అండ్ వీక్లీ అప్పుడు అంటే ఈ రోజు వచ్చిన మండే వచ్చిన సీరియల్ మళ్ళీ మండే వచ్చేది, డైలీ ఉండేది కాదు, అంటే వీక్లీ ఉండేది. సో ఈ 5 days ఉండేది, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. ఆ 5 daysలో 5 different ఛానల్స్లో 5 days 5 things I used to have my serials on air. అండ్ సైమల్టేనియస్లీ ఐ వాజ్ డూయింగ్ మూవీస్. ఏదో ఒక రిలీజ్ ఉండేది, ఏదో ఒక బిగ్ హిట్స్ ఉండేవి. అండ్ ఆల్సో ఐ కాంట్ సే ఇది అది అని కాదు, బట్ ఎవ్రీథింగ్ వర్ టుగెదర్. ఇప్పట్లో ఎలా అయిపోయిందంటే మూవీస్ లో ఛాన్స్ వస్తే టెలివిజన్ వదిలేయడం. అంటే ద థింగ్ ఈస్ నోబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ నౌ, లైక్ యూ హ్యావ్ ఆప్షన్స్. ఆర్టిస్టులు ఎక్కువైపోయారు. సపోజ్ టుడే సనగా డేట్ లేదు, ఓకే సరే పర్వాలేదు, ఓకే క్యారెక్టర్ ఎనీబడి కెన్ డూ, లైక్ ఎనీబడి కెన్ డూ. సో దే డోంట్ వెయిట్ ఫర్ యూ.
ఆ రోజుల్లో అలా కాదు, దే యూస్ టు వెయిట్ లైక్ యూనో ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఈవిడైతేనే బాగుంటుంది, ఈవిడ చేస్తేనే బాగుంటుంది, దే యూస్ టు వెయిట్, దే యూస్ టు అడ్జస్ట్. అండ్ ఈ రోజుల్లో నోబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎనీబడి లైక్ యూనో దే ఆర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ యాక్చువల్లీ టు బీ. ఆ రోజుల్లో తక్కువ ఉన్నారు కాబట్టి మేబీ ఛాన్సెస్ వర్ మోర్. పిల్లల వైపు నుండి ఒక అంటే వాళ్ళ ఊహ తెలిసిన ఆ టైంలో వాళ్ళు ఎప్పుడైనా మీ దాకా వచ్చి వద్దమ్మా ఇంకా చాలు మాతో ఉండు, ఏంటి మా స్కూల్లో మీ అమ్మ యాక్టర్స్ కదా అన్నారు, లేకపోతే మీ అమ్మ సెలబ్రిటీ కదా అన్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు లేదు, రాలేదు, ఏనాడు రాలేదు. అది చెప్తున్నాను, అయితే పాజిటివ్ గా కానీ నెగిటివ్ గానీ అమ్మ నీ గురించి మా స్కూల్లో సెలబ్రిటీ ఉంటాయి డెఫినెట్లీ, ఇవి ఉంటాయి. బికాస్ న్యాచురల్ గా అంటే వాళ్ళు నా వరకు చెప్పరు ఇవన్నీ, అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇంకా చిన్నప్పటి నుంచి చూసి. సో వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి స్టార్టెడ్ వర్కింగ్ అండ్ దే నో దేర్ మదర్ ఇస్ లైక్ యూనో మదర్ ఇస్ స్టార్, ఓకే పీపుల్ విల్ కమ్ టాక్ అండ్ పాపులర్ అని తెలుసు. అంటే దే డోంట్ యాక్చువల్లీ 99% దే లైక్ డోంట్ టేక్ దోస్ థింగ్స్ ఇన్ టు దేర్ హెడ్, అక్కడక్కడ మర్చిపోయి వస్తారు. వన్స్ వీఆర్ బ్యాక్ హోమ్ వీఆర్ నార్మల్. అంటే అవన్నీ ఏమి ఇప్పుడు ఈ మధ్య అట్లీస్ట్ అన్వర్ వల్ల మేము కొంచెం డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుకుంటున్నాం, అట్లీస్ట్ యూనో ఇదేంటి బిజినెస్ ఏంటి అదేంటి అని, అది కూడా లేదు అప్పుడు. సో ఉన్న సిచ్యువేషన్స్ అంటే దే నో, వాళ్ళు వింటారు అంతవరకే, కానీ దే డోంట్ క్యారీ ఎనీథింగ్ లైక్ యూనో ఇది అది అని ఉండదు. సో ఇట్లా పర్టికులర్గా చెప్పిన విషయాలు ఏం లేవు. బట్ ఆ సినిమాలో మీరు బాగా చేశారంట, వాళ్ళు అడిగారు, వాళ్ళ మమ్మీకి మీరు బాగా నచ్చారంట, వాళ్ళు అడిగారు, వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, మా ఫ్రెండ్స్ దీంట్లో చాలా బాగా చేశారంట చెప్పారు, దాంట్లో బాగాలేదంట, ఇలాంటివి రెగ్యులర్ టాక్స్ వర్ దేర్, బట్ నాట్ లైక్ క్యారింగ్ ఓ మీ మమ్మీ అది ఇది అనే టైప్స్ ఏం లేవు. అండ్ గాడ్ అలాంటి బిలీఫ్స్ ఉన్నాయా? చాలా చాలా బిలీఫ్ ఉంది. ఏం చేస్తుంటారు? అంటే అందరి గాడ్స్ని నమ్ముతారా, లేకపోతే స్పెసిఫిక్గా ఇలా అలా? లేదు, ఐ బిలీవ్ ఇన్ ఆల్ ద గాడ్స్. అండ్ చిన్నప్పుడు నుంచి మా పిల్లలు ఇఫ్ యూ ఆస్క్ దెమ్ వాళ్ళే చెప్తారంటే, స్కూల్లో కూడా హిందూ ముస్లిం అలా అప్పుడు ఆ రోజుల్లో ఏదైనా టాక్ వచ్చినా హీ యూజ్డ్ టు సే ఐ యామ్ ఎన్ ఇండియన్. I thought them, see if कोई पूछे आपको कि आप क्या है, आप क्या, they used to ask అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు they don't know, no సయ్యద్ అన్వర్ मतलब what is our family, మమ్మీ अपना family का नाम क्या बोलूं, and used to say if anybody asks you, say you are an Indian, say that you are an Indian. And I believe in Baba, Sai Baba. I go to Shirdi, I go to Tirupati. నేను చేసిన గాడెస్ క్యారెక్టర్స్ ఎవరు చేస్తుంటారు, నేను అమ్మవారిని నమ్ముతాను, అండ్ హర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ మీ. అలాగే నేను నాకు తెలిసి అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కాశీ అండ్ ఈవెన్ ఆల్ ద ప్లేసెస్ నేను వెళ్ళాను, హరిద్వార్ వెళ్ళాను. అండ్ సో ఐ గో టు అజ్మీర్ అండ్ ఐ గో టు దర్గాస్. సో నేను బిలీఫ్ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్వేస్ దేర్. ఐమ్ వెరీ గాడ్ ఫియరింగ్. ఐ బిలీవ్ in the power of God, not in one God. There is a power named God and that power is there. So I believe in that power. I'm almost, నాకు తెలిసి ఐ మీన్ ఇన్ సో మచ్ ఆఫ్ మెడిటేషన్ నవ్ డేస్, లైక్ ఐఎమ్ క్లోజ్ టు గాడ్, ఐఎమ్ వెరీ క్లోజ్ టు గాడ్. లైక్ ఐ ప్రే, ఐ ప్రీచ్, ఐ లైక్ యునో ఇట్స్ నాట్ దట్ ఐ రీడ్ నమాజ్ 25 times a day. ఇట్స్ నాట్ దట్ నేను డైలీ గుడికి వెళ్తాను, ఇట్స్ నాట్ దట్ నేను లేగగానే మార్నింగ్ నమాజ్ చదువుతాను, అలాంటివి లేవు. బట్ దట్ ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మీ. ఐ మెడిటేట్, ఐ ప్రే టు ద పవర్ ఆఫ్ గాడ్. అది ఎవరైనా కావచ్చు, అది బాబాని నమ్మానా లేకపోతే వెంకటేశ్వర స్వామిని నమ్మానా అని కాదు. కానీ మొన్నే రీసెంట్లీ లాస్ట్ 3 months బ్యాక్ నేను నడుచుకుంటూ తిరుపతి వెళ్ళొచ్చాను, గుడికి కొండెక్కి వచ్చాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు, అంటే ఎప్పటి నుంచో ఎక్కాలని ఉంది, వెళ్ళాను. సో అట్లా ఐఎమ్ అ వెరీ గాడ్ ఫియరింగ్ ఉమెన్ అండ్ ఐ థింక్ ఆఫ్ మోర్ ఆఫ్ పాజిటివ్ అండ్ ఐ మెడిటేట్ అ లాట్ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్. డైటీ అని అలా ఏం కాకుండా ఒక శక్తిని నమ్ముతాను అంతే. ఆ శక్తి నాలో ఉంది అండ్ దట్ ఈస్ ఇన్ అండ్ అరౌండ్ మీ. ఆ శక్తి నాలో ఉంది, దట్స్. అండ్ ఐ కేమ్ టు ద స్టేజ్ ఆఫ్ లైక్ యునో ఐ థింక్ లైక్ యునో ఐ సే థింగ్స్ అండ్ ఇట్ హ్యాపెన్. సో ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ దట్ రీచింగ్ స్టేజ్ నౌ. లైఫ్లో అనుకున్నది అవుతుంది. మేబీ అది విల్ పవర్ వల్ల గాని డిటర్మినేషన్, దట్స్ a sort of strong willpower, thinking positive, and your meditation. The power, like you know, it doesn't come off like that. You read lot of books, you like you know really think of it so much, you think positive, you sit quiet, you sit calm, you pray so much for yourself and like you know power you want. So it doesn't happen just like that. You have to, at least you have to spend 5 minutes a day for that. And I tell this to even my kids and everybody, like 5 minutes is enough for your success in your life. Like 5 minutes you like think positive and start your day, everything is positive. Nice. And if you start thinking negative, inka anta negativity. And
ఐ ఫర్గెట్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ నెగటివ్ ఆల్సో. ఆ వైబ్స్ కూడా వద్దా? మీ జర్నీ ఏ అవగాహన లేకుండా స్టార్ట్ అయింది కదా, మీరు ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో అనుకుంటారా ఆ అవగాహన లేకపోవడమే నాకు మంచిదైంది, లేకపోతే అవగాహన ఉండుండి ఆ క్యాలిక్యులేషన్స్ ఈ క్యాలిక్యులేషన్ చేసుకొని మేబీ ఈ స్టేజ్ దాకా ఉండుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది, ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే ఉండుంటే మేబీ నేను అంత క్యాలిక్యులేటెడ్గా ఉండి ఇంకా సక్సెస్ఫుల్గా ఉండేదాన్ని. ఐ టోల్ నో నా జర్నీలో ఇంకా నేను చేయగలిగి ఉండేదాన్ని. అంటే ఐ వుడ్ మేబీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ సెకండ్ ఫేస్ ఆఫ్ మై లైఫ్, సమ్ అదర్ ప్లేస్ ఆఫ్ మై లైఫ్. లైక్ మేబీ అది ఉండుంటే, మేబీ నాకు తెలియక, మేబీ నా ఐ డోంట్ వాంట్ సే మంచితనం అని కాదు, బట్ యునో ఇన్నోసెన్స్ అండ్ స్టిల్ లర్నింగ్ కావచ్చు, వెరీ సిన్సియర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్స్ ఆల్ దిస్ థింగ్స్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ మైనస్ ఇన్ మై కెరియర్. లైక్ ఇవన్నీ తెలుసుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ బెటర్ పొజిషన్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ మీ అండ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్. అంటే నాకు అప్పుడు తెలియదు ఈ క్యారెక్టర్ చేయండి అంటే వెళ్ళి చేసేసి వచ్చేయడమే. ఇప్పుడు అట్లీస్ట్ ఐమ్ థింకింగ్ ఈ క్యారెక్టర్, ఆ స్టోరీ ఏంటి, క్యారెక్టర్ నేను చేయాలా, ఇంకెవరైనా చేసుకోవచ్చు కదా, లైక్ అంటే ఆ స్టేజ్ వచ్చేసాను నేను. అంటే నౌ ఐఎమ్ ఏబుల్ టు టెల్. ఆ రోజుల్లో అలా కాదు. అంటే ఏ క్యారెక్టర్ దీంట్లో 60 years old క్యారెక్టర్ అంటే 60 years old ఓకే నేను చేస్తాను, ఇట్స్ ఛాలెంజ్ నాకు, అది చేయాలి నేను. అంటే 16 years నుంచి 60 years వరకు క్యారెక్టర్స్ ఇచ్చినా చేయగలిగే పొజిషన్లో ఉండాలి నేను అనేది నా టార్గెట్ అనమాట. అప్పుడు నేను చేయాలి, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ ప్రూవ్ అన్న ఇది తప్ప నాకు ఇది చేయకూడదు, ఇది చేస్తే అమ్మనే అని పిలుస్తే ఇంకా అన్ని ఆ క్యారెక్టర్సే పిలుస్తారు, యూఆర్ టూ యంగ్, వై ఆర్ డూయింగ్ మదర్ క్యారెక్టర్స్. నాకు అవన్నీ తెలియదు. ఐ వాంట్ టు డూ అ గుడ్ జాబ్, ఐ వాంట్ టు బీ అ గుడ్ యాక్టర్ అంతే. నాకు ఈ వర్క్ ఇచ్చారు, నేను సిన్సియర్గా చేయాలి. ఇది చేయాలా లేదా, ఈ క్యారెక్టర్ ఎంత ఉంది, ఎన్ని సెకండ్స్ ఉంది, 10 రోజుల, ఏ హీరో, నథింగ్ డూయింగ్ ఫర్ మీ, నథింగ్ వాజ్ దేర్. దిస్ డేట్స్ దిస్ క్యారియర్, ఓకే లెట్ మీ గో అండ్ డూ. ఓకే ఖాళీగా ఉన్నానా ఈ డేట్స్లో, ఓకే ఐ గో అండ్ డూ. దట్స్ సిన్సియర్ ఐ వాజ్. సో మేబీ దట్ ఆల్ వన్ వే ఎక్కడో మైనస్ అవుతాయి. అంటే మేబీ ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఐ వుడ్ హ్యావ్ మేబీ హ్యావ్ డన్ మోర్ బెటర్ రోల్స్ దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే. ఐవ్ డన్, బట్ ఇంకా చేసి ఉండేదాన్నేమో అని ఒక ఫీలింగ్. సనా ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది ఎక్కడంటే షీ హ్యావ్ డన్ మెనీ రోల్స్, అంటే 600+ అంటే ఐవ్ డన్ లాట్ చేశారు. అండ్ ఇప్పుడు ఏ స్టేజ్లోనూ అంటే షీ కెన్ చూజ్ అనమాట, అన్ని చేశారు కాబట్టి ఈ క్యారెక్టర్స్ నేను చేస్తాను, ఈ క్యారెక్టర్ అంటే ఒక గివెన్ 4 క్యారెక్టర్స్ పెడితే మీ ముందు చేసి ఉంటే వాటి స్క్రూటనైజ్ చేసి విచ్ ఇస్ ద బెస్ట్ అనుకుని, I came to the stage that I can like select today. I want to do this, I don't want to do this. I'm in that stage now. ఇండస్ట్రీలో కూర్చి అదే గుడ్ కానీ పాజిటివ్ కానీ నేర్చుకున్న కొన్ని అలవాట్లు. పాజిటివ్ ఐవ్ లెర్న్డ్ లాట్. అంటే నేను ఇనిషియల్ డేస్ నుంచి లైక్ సమ్ ఆఫ్ మై I don't know whether should I name her or not, but one friend of mine, like నేను లేట్గా వెళ్తే సెట్లోకి తెలియక ప్రొడక్షన్ మేనేజర్స్ వల్ల లేట్గా వెళ్ళినా, లేకపోతే మేకప్ మ్యాన్ లేట్గా మేకప్ వేయడం వల్ల కానీ నేను వచ్చేసేదాన్ని. కానీ ఏ కారణం వల్ల నేను లేట్గా వెళ్తే, అంటే నేను టోటల్గా అదర్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను కాబట్టి ఐఎమ్ రీచింగ్ లేట్. వన్స్ ఐ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ మై సెల్ఫ్, ఐ నో వాట్ టైమ్ ఐ హ్యావ్ టు బీ దేర్. నేను ఎదుటి మనిషి వచ్చి నన్ను తీసుకెళ్ళాలి లొకేషన్కి, ఆ మేకప్ మ్యాన్ వచ్చి నాకు మేకప్ వేయాలి, కూర్చోవాలి, నేను అది టైంకి అయితేనే వెళ్ళాలి. ఆల్ దిస్ థింగ్స్ లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ లైక్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు బీ ఆన్ సెట్ at 7 o'clock with makeup, suppose you are starting by 6 o'clock, ask them to come and pick you up by 5 o'clock. It's getting late because of so and so reasons. 5కి వచ్చేయి, నువ్వు లేట్గా వస్తావు ఓకే, బట్ నువ్వు అట్లీస్ట్ యూ గివ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎర్లీగా వచ్చావు అనుకో, ఫస్ట్ నీ మేకప్ ఫినిష్ చేస్తారు, దెన్ యూ ఆర్ సేఫ్. లైక్ యూ ఆర్ లైక్ ఇలా కొన్ని విషయాలు, లైక్ సమ్ థింగ్స్ ఐ లెర్న్డ్, లైక్ టైమింగ్ గురించి ఐ లెర్న్డ్, లైక్ ఆ సిన్సియారిటీ అబౌట్ వర్క్ అండ్ టైమింగ్స్ ఐవ్ లెర్న్డ్ అ లాట్. లైక్ ఈ టైం అంటే ఫర్ మీ ఈవెన్ టుడే టైమింగ్ మ్యాటర్స్ అ లాట్. లైక్ అందరూ చెప్తారు ఈ టైంకి ఎందుకు అంత సిన్సియర్గా వెళ్ళిపోతారు ఈ రోజు కూడా. ఈవెన్ ఫర్ మై ఓన్ ప్రొడక్షన్, I was doing my son's production, I was not bothered, like 7 o'clock I'm there. అందరు అడుగుతారు, అందరు రాకముందు మీరు వచ్చేస్తారు ఏంటండి అనేసి, బట్ I was there. I like timing is very important, so I learned about timing. And what else from industry I've learned is like I think that's it, like that's nothing much from the industry except my work career wise. ఆర్టిఫిషియాలిటీ ఏమన్నా వచ్చిందా ఇండస్ట్రీలో? బాగా ఉంటుంది కదా ఆర్టిఫిషియల్గా ఇష్టం లేదు నాకు. అంటే టు బీ ఫ్రాంక్, ఐ యామ్ వాట్ ఐ యామ్ టుడే. అంటే ఈవెన్ ఫర్ ద పీక్ స్టేజ్లో నేను పనిచేసేటప్పుడు మీ అండ్ మై హస్బెండ్ మా అత్తగారి దగ్గర ఉన్నాను కదా నేను. అప్పుడు మా అత్తగారి వాళ్ళ ఇల్లు ఓల్డ్ సిటీలో లోపల ఉండేదన్నమాట.
సో నాకు ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంది. సో నేను అప్పుడే ఫ్లాట్ తీసుకొని షిఫ్ట్ అయ్యానంటే కొన్ని రోజులు అక్కడ ఉందాము, మళ్ళీ హౌస్ తీసుకునే వరకు. వాళ్ళు ఓన్ హౌస్, వాళ్ళు పెద్ద ఫ్యామిలీ. సో మధ్యలో వాళ్ళు చెప్పారు నువ్వు తీసుకొని ఉండు, యుల్ ఫీల్ కంఫర్టబుల్ అని. సో నేను వచ్చాము, వాళ్ళు హర్ట్ అవ్వకూడదు కదా. నేను బయటికి వచ్చానంటే నాకు మా అమ్మగారే కానీ ఎవరైనా ఏదైనా పెట్టినా నేను తీసుకురాలేదు అక్కడ నుంచి. ఐ సెడ్ నో. అది తీసుకెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది సపరేట్ అయిపోతుందేమో ఇంట్లోంచి అనుకుంటారేమో, వద్దు అనేసి మేమిద్దరం డిసైడ్ అయ్యాం. సి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రమ్ అ స్మాల్ టీ స్పూన్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం కష్టపడి మనం తీసుకొని మనం చేసుకుందామని వచ్చాను అనమాట. దోస్ డేస్ ఐ థింక్ ఫర్ 5 months ఆర్ సంథింగ్ ఐ డెంట్ హ్యాడ్ అ ఫ్రిడ్జ్ ఆల్సో ఇన్ మై హౌస్. ఐ డెంట్ హ్యాడ్ అ టీవీ. అంటే ఇట్ వాజ్ అన్ ఎంప్టీ ఫ్లాట్ వేర్ ఐ హ్యాడ్ టు బిల్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో. లైక్ ఒక చిన్న స్పూన్ కానీ ఒక ప్లేట్ కానీ నేను కొనాలన్నా మేము కొనుక్కోవాలి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసాం. సో ఆ రోజుల్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా చేసినా అండ్ ఐ వాజ్ లైక్ ఓపెన్ అప్, నా దగ్గర లేదండి ఇంకా గ్యాస్ కొనలేదు, ఐఎమ్ యూజింగ్ అన్ లైక్ ఆయిల్ స్టవ్ అండ్ ఐ లైక్ ఐ డోంట్ హ్యావ్ అ ఫ్రిడ్జ్ టుడే ఫర్ యూ టు గివ్ ఓపెన్ లైక్ అప్పుడు అందరు చెప్పారు వై నువ్వు లైక్ యూఆర్ టెల్లింగ్ లైక్ దాట్, యూ షుడ్ నాట్ టెల్, నో యూ షుడ్ బిహేవ్. ఐ సెడ్ సారీ ఐఎమ్ లైక్ దాట్, లైక్ ఐ కాంట్ బీ. అండ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మోడలింగ్, పిల్లలు ఉన్నారని చెప్పుకోకు, నువ్వు కెరియర్ డౌన్ అయిపోతుంది మ్యారేజ్ అయింది అని అంటే ఐ వాజ్ లైక్ అవునా, మరి నేను అన్నీ చేసుకుంటూనే వచ్చాను కదా అని. సో ఇవన్నీ లైక్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిహేవ్ ఆర్టిఫిషియల్. నేను లేను, ఐ డెంట్ హైడ్ ఎనీథింగ్, ఐఎమ్ ఓపెన్, ఐ హ్యావ్ దిస్ ఐఎమ్ ఓపెన్ ఆల్వేస్. నేను అబద్ధాలు చెప్పి ఆర్టిఫిషియల్ నేర్చుకోలేదు. చూశాను చాలా ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేయడం, అబద్ధాలు ఆడడం చూశాను. బట్ వేర్ ఆర్ దే టుడే? హౌ ఫార్ కెన్ యూ గో విత్ దట్? హౌ ఫార్? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టు టెల్ దట్ ఐ హ్యావ్ దిస్ అండ్ దట్? వాట్ టుమారో? So I don't believe in that, and I will never carry that with me. Artificial was not with me. I cannot lie, I cannot behave artificially. I am what I am. Idu undante idu undadi ledante. Yes, today I live still in old city. I live in the old city area only with my family. Yes, with my family. Joint family. Yes, joint family. Still you follow the old city culture? Yes, I do follow. This is how I am. I don't have to show put off what I am ante. మేబీ మీరు ఓపెన్ ఉన్నారు కదా అన్ని అకాడమీస్, మీ ఏజ్కి మించిన క్యారెక్టర్స్ చేశారు, మేబీ ఓపెన్ అందువల్ల మీకు ఆర్టిఫిషియాలిటీ అవసరం పడలేదేమో. ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ అంటున్నాను. అంటే నా క్యారెక్టర్స్కి ఆర్టిఫిషియల్ బిహేవ్ చేయడం సంబంధం ఏంటి? హీరోయిన్ అయితే మాత్రం ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేయాలా? అవసరం లేదు అనుకుంటా. వీ కెన్ బీ వాట్ వీఆర్. See, it is like you should get it from the industry. It is not you should demand. You should not demand them. ఇది కావాలి నాకు ఇది ఇవ్వండి అంటే ఆర్టిఫిషియలిటీ. వాళ్ళే పిలిచి మీకు ఇస్తే దట్ ఈస్ ద న్యాచురాలిటీ. యూ వర్క్ హార్డ్ టు గెట్ దట్ అండ్ ఐ డిజర్వ్ దట్ టు గెట్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఐ డోంట్ డిమాండ్, దే గివ్ మీ. అండ్ మీరు పాజిటివిటీ ఉన్న శక్తి క్యారెక్టర్స్ చేశారు అండ్ నెగటివిటీ ఉన్న రోల్స్ చేశారు. సో మీరు ఎందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వగలరు అనుకుంటారు? మీరు అన్నారు ఒక శక్తి క్యారెక్టర్ చేశాక నాకు ఫీల్ అయ్యాను అని. అవునవునవును. సో రెండిటి గురించి చెప్పండి అండ్ దేంట్లో ఎక్కువ మీరు ఇన్వాల్వ్ అవ్వగలరో చెప్పండి. ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ అన్నిట్లో ఉంటుంది. అండ్ డూయింగ్ నెగటివ్ క్యారెక్టర్ ఏమైందంటే మన ఇండస్ట్రీలో ఐ వాజ్ డూయింగ్ ఆల్ పాజిటివ్ క్యారెక్టర్స్. సడన్గా ఒక నెగిటివ్ అంటే నాకు ఎప్పుడు యాజ్ చెప్పాను కదా తృప్తి ఉండేది కాదు. ఇంకేదో చేయాలి, అమ్మ, అక్క, సిస్టర్, ఫ్రెండ్, ఒక ఇంకేదో క్యారెక్టర్ అలా కాదు, సంథింగ్ డిఫరెంట్గా చేయాలి. నేను చేయగలను, నన్ను సాఫ్ట్ క్యారెక్టరే కాదు నేను నెగిటివ్ కూడా చేయగలను. ఐ కెన్ లుక్ బ్యాడ్, ఐ కెన్ లుక్ గుడ్, ఐ కెన్ లుక్ ఎవ్రీథింగ్ అని ఒక పెయిన్ ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. నాలో కొంచెం ఎక్కువ ఉందన్నమాట అది. సో సడన్గా ఒక నెగిటివ్ క్యారెక్టర్ వచ్చేసరికి ఐ టుక్ ఇట్ సో చేంజ్ అనమాట నాకు సడన్గా. వావ్, అట్లీస్ట్ ఫైనలీ గాట్ దిస్, ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అనమాట. నేను చేయాలి ఎలాగైనా, ఐ కెన్ డూ దిస్ అంటే ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి నేను చాలా ఇది అయి చేశాను. సో దట్ ఈస్ అ చేంజ్ ఫర్ మీ. సో నేను యాక్సెప్ట్ చేశాను ఆ చేంజ్. ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్లీ. నౌ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ ఓకే దే నో మీ యాజ్ అ బ్యాడ్ లేడీ, షీఈ్ అ బ్యాడ్ లేడీ ఉమెన్ అనేది క్యారెక్టర్స్ వస్తున్నాయి అక్కడ నుంచి. నేను హ్యాపీ ఫర్ దిస్ బికాజ్ ఇట్స్ అ చేంజ్ కదా. సో ఐఎమ్ లైకింగ్ ఇట్. అమ్మవారి క్యారెక్టర్కి, హోలీ క్యారెక్టర్స్కి ఏంటంటే ఫస్ట్ టైం నన్ను అమ్మవారి క్యారెక్టర్కి మేకప్ టెస్ట్కి పిలిచినప్పుడు నాకు అమ్మవారు అంటే ఎవరో తెలియదు. ఐ థింక్ ఐ వాస్ అరౌండ్ నిన్న పిల్లాడితో చేసే టైం ఐ థింక్ మేబీ 17 or 18 దట్ టైం ఆల్మోస్ట్ ఆల్. చాలామంది మేకప్ టెస్ట్ చేస్తున్నారు, మీరు రండి అని కాల్ వచ్చింది నాకు. మేకప్ టెస్ట్ చేయాలంటే అది గెటప్ అలాంటిదండి, అది అమ్మవారి క్యారెక్టర్, అది అంతా చేస్తేనే తెలియదు, అది ఫొటోస్ తీసుకుంటారంట, అందరూ వస్తున్నారండి, మీరు కూడా రండి పిలిచారు అది. నేను అవునా, అసలు అమ్మవారు అంటే తెలియదు నాకు. సో అందరిని అడిగాను వాట్ ఇస్ లైక్ అమ్మవారు అంటే ఎవరు అని నా ఫ్రెండ్స్తో. అమ్మవారు అంటే గాడెస్ట్, దేవుడు, టెంపుల్స్ ఇవన్నీ చెప్పారు. ఓకే, అమ్మవారు అంటే ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ఉమెన్, పవర్ఫుల్ గాడెస్ట్ అని తెలుసుకున్నాను. దెన్ వెళ్ళాను
మేకప్ టెస్ట్కి. దెన్ మేకప్ మ్యాన్ మేకప్ పెట్టే ముందు ఐ వాజ్ లైక్ ప్రేయింగ్, ఓ గాడ్, తల్లి నువ్వు ఎవరో నాకు తెలియదు, నిజంగా నువ్వు ఉంటే గనక నీ రూపం నాకు ఇవ్వు, ఇఫ్ యు ఆర్ రియల్లీ దేర్ కమ్ ఇన్ టు మీ అండ్ గివ్ యువర్ లైక్ స్ట్రక్చర్ టు మీ, వాళ్ళు నీ రూపాన్ని నాకు ఇవ్వు అని ప్రే చేశాను. ఐ డిడ్ మేకప్ అయిపోయింది, వెళ్ళాను, మేకప్ వాళ్ళు చెప్పారు అలా కూర్చోండి, ఇలా కూర్చోండి, అలా కూర్చోండి, ఇచ్చేసాను, అయిపోయింది. సడన్గా ఐ సీ ద ప్రొడ్యూసర్ గెట్టింగ్ అ కోకోనట్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ లైక్ యూనో ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఆర్తి తీసి కొబ్బరికాయ కొడుతున్నా. నాకు షాక్, అసలు ఏంటి అనేసి. దెన్ ఈ సెడ్ నో, యు ఆర్ లైక్ యు ఆర్ ద గాడెస్, దట్ ఇస్ యు ఆర్ అ లివింగ్ గాడెస్. సో ఆ రోజు నుంచి అమ్మవారు ఉన్నారు, ఆవిడ పవర్ ఉంది, ఆవిడ ఉన్నారు ఈ ప్రపంచం అంటే ఈ దట్ పవర్ ఇస్ దేర్ అని ఆవిడ నమ్మడం స్టార్ట్ చేశాను. అలాగే ఆ రోజు నుంచి ఐ డిడ్ లాట్ ఆఫ్ గాడెస్ట్ క్యారెక్టర్స్ చేశాను. ఒక పెద్ద పెద్ద పీఠం కూర్చుంటారు కదా స్వామివారు, ఆశ్చర్యవారు, హీస్ నో మోర్ నౌ. ఆయన ఒక ఇంట్లో, ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంట్లో పూజ జరిగేటప్పుడు ఎవరు మన అమ్మవారిని ఆవిడ డ్రమ్ అనండి, కేఆర్ విజయ్ తర్వాత ఎవరు చేస్తున్నారో నేను చూడాలి అని. వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది. క్యాజువల్గా నేను మామూలుగా బొట్టు పెట్టుకోకుండా ఇప్పుడు షూటింగ్ నుంచి వచ్చాను, పిల్లల్ని మమ్మీ తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళాము, నమస్కారం పెట్టాము ఆయనకి, పెద్ద పూజ జరుగుతుంది అంతా బయట. ఆయన లోపల కూర్చొని ఉన్నారు, ఒక అంటే పూజ గదిలో కూర్చొని ఉన్నారు. ఆయన ఏదో పూజ చేస్తున్నారు అక్కడ, బయట ఏవో పూజలు జరుగుతున్నాయి. వాళ్ళ వైఫ్ వచ్చి నేను లోపల రాగానే లారాలని పక్కకి తీసుకెళ్ళాను. ఏంటండి అని అంటే, బొట్టు పెట్టుకుని బొట్టు పెట్టుకున్నాను, అయిపోయింది. వెళ్ళాను, కూర్చున్నాను, పిలిచారు, కూర్చోండి అన్నారు, కూర్చున్నారు. ఈవిడేనా అమ్మవారు? అవునండి ఈవిడే చేస్తున్నారు సనా గారని. చాలా బాగా చేసామమ్మా, థ్యాంక్స్. అందరు బయటికి వెళ్ళండి, ఈవిడతోనే మాట్లాడాలి. ఓకే, అందరు బయటికి వెళ్ళండి. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అంటే మీరు ముస్లిమ్స్ కదా, మరి ఇది చేస్తే మీకు ఆబ్జెక్షన్ లేదా అంటే, ఎందుకంటే మరి మీ ముందు కూర్చుంటాను నేను ఈరోజు అని అడిగాను. దెన్ ఆయన చెప్పారు, అట్లా కాదు, చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది, మీరు అన్నీ మానేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రొడ్యూసర్గా డబ్బులు ఇవ్వకపోయినా చేయాలి, అంటే డబ్బుల గురించి ఆలోచించొద్దు అంటే. నేను ఏ రోజు డబ్బుల గురించి ఆలోచించలేదు సార్, దీని గురించి కాదు కదా, దేని గురించి ఆలోచించలేదు. ఐ యూస్ టు అడ్రస్ మీ లైక్ నా లాంగ్వేజ్లో సార్ అని. దాన్ని సార్ నువ్వు అట్లా అది ఓకే, కానీ అసలు తెలియకుండా ఎలా నటిస్తున్నారు, అమ్మవారి గురించి తెలియకపోతే. తెలుసా? అసలు తెలియదండి, నాకు తెలియదు, వీళ్ళు చెప్తున్నారు నేను చేస్తున్నాను అంటే. అలా కాదు, మీరు ఎక్కడ ఉంటారు? నేను కార్వాన్ ఓల్డ్ సిటీలో ఉంటాను. కార్వాన్లో ఫలానా గుడి ఉంది తెలుసా? అని తెలుసు సార్, అక్కడ రోడ్ మీద ఉంది అక్కడ. ఆ గుడిలో ఎవ్రీ డే మార్నింగ్ అక్కడ అర్చనలు అవి జరుగుతూ ఉంటాయి, నేను బుక్ పంపిస్తాను, మీరు రోజు వెళ్ళి అక్కడ కూర్చొని పూజలు చేయాలి, ఇది చదవాలి, అప్పుడు కానీ అమ్మవారు అంటే టోటల్గా అన్నీ తెలుసుకొని చేయాలి, ఇట్లా నాట్ ఈజీ, whole world is going to see because you are going to dub into 16 languages. Wow. That was the task of them, that 16 languages. And ఆ రోజుల్లో కేఆర్ విజయ్ తర్వాత ఎవరైనా ఆ గెటప్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అనమాట. 16 languages in TV serial first time, it's a big thing, big production, big హంగామా అనమాట. సో వాళ్ళు బ్రోచర్స్ అవన్నీ వేసి హై రేంజ్లో చేస్తున్నారు వాళ్ళంతా. నాకు అర్థం కాలేదు సార్, నాకు ఐ వాజ్ వెరీ బిజీ ఆ రోజుల్లో. రోజు వెళ్ళి గుడిలో కూర్చొని పూజ చేయడం అనేది ఇస్ నాట్ పాసిబుల్. నాకు తెలుగు చదవడం రాదండి అసలు, అండ్ ఐఎమ్ వెరీ బిజీ సార్, నాకు కుదరకపోవచ్చు అన్న. అంటే లేదమ్మా అలా ఎలా కుదురుతుంది, నువ్వు అన్నీ మానేయాలి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని. అది చేయకపోతే ఎట్లా, నీకు భాష రాకపోతే సరే నేను ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ పంపిస్తాను, అది తీసుకొని చదవండి, మీరు పంపించండి సార్, ఐ ట్రై టు స్టడీ, నాకు ఖాళీగా ఉన్నప్పుడు, బట్ ఐఎమ్ వెరీ బిజీ, షూటింగ్స్ ఉంటాయి కదా అంటే. లేదు అన్నీ మానేసి నువ్వు అన్నీ చేసి. దట్ వాజ్ ద టైం వెన్ నేను మా అత్తగారి ఇంట్లో నుంచి షిఫ్ట్ అయ్యి మా ఫ్లాట్కి వచ్చి, అప్పుడు నాకు డబ్బులు అవసరం, బికాజ్ ఐ నీడ్ టు బై ఎవ్రీథింగ్. అండ్ పని చేయదంటారు ఈయన, ఏం నాకు అర్థం కాలేదు, బ్లాంక్ అయిపోయాను. సార్ అది ఇది చెప్పి అసలు ఏమనుకుంటున్నావు అమ్మవారు అంటే, అన్ని దేవుళ్ళ కింద ఉంటారు ఆవిడ, అసలు కాలు కింద ఉంటారు, అవి ఇవి మాట్లాడుతున్నారు. నేను ఏం మాట్లాడలేదు, బ్లాంక్ అయిపోయాను. నేను వింటున్నాను. అంత చదివితే తప్ప తల్లి నీలో రాదు, అది ఇది అసలు ఎలా తెలుసుకుంటావు అని. సరే ఆ తల్లే నేనైనప్పుడు చదివే అవసరం నాకు ఉందా అని అడిగా, అంతే కదా. హీ డిడ్ంట్ ఈవెన్ ఓపెన్ హిస్ మౌత్, పూజ చేసుకుందాం అనేసి బయటకు వచ్చేసి. వా, సో దట్ ఈస్ హౌ మై స్టోరీ ఆఫ్ అమ్మవారు ఈజ్ అనమాట. సో ఇంకా నేను ఆవిడని బిలీవ్ చేస్తాను. ఇట్స్ నాట్ దట్ ప్రతిరోజు పూజ చేస్తానని అలా అని కాదు, బట్ ఐ నో దట్ ఈస్ అ పవర్ ఆఫ్ అమ్మవారు మాత్రం ఉంది. మేబీ దట్ ఉమెన్ పవర్ ఈజ్ ఆల్వేస్ దేర్. మేబీ వెళ్ళారా పోనీ గుడికి వెళ్ళడం కానీ అమ్మవారు ఎలా ఉండే చూడడం అలాంటివి చేశాను. అంటే అప్పటికి నాకు ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉన్నారు కదా, మేకప్ చేసే ముందు ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే దీనికోసం పర్టికులర్ వెళ్ళడం అనేది జరగలేదు, ఎందుకంటే నేను చేసేసరికి వాళ్ళు క్యాలెండర్స్ వేయడం స్టార్ట్ చేశారు నా ఫొటోస్తో. నావే నేను చూసుకున్నాను తప్ప అమ్మవారిని సపరేట్గా విడిగా చూడడం. కానీ గుడికి వెళ్ళిన తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ హర్, లైక్ అమ్మవారు అంటే చూశాను. అంటే ఆవిడ నవగ్రహాలు కానీ ఆవిడ అన్ని 9 క్యారెక్టర్స్ నేను చేశాను. తర్వాత ఇట్ వాజ్ మేబీ లక్ష్మీదేవి, పార్వతి అండ్ ఆల్ దిస్ థింగ్, ఆల్ ద 9 రూపాలు నేను చేశాను. ఆగ్రహం కానీ ప్లెజెంట్నెస్ కానీ అన్ని చేశాను.
సో అన్నీ అంటే ఆ సీరియలే కాదు, ఆ డిఫరెంట్ సీరియల్స్లో డిఫరెంట్ గెటప్స్ చేస్తూనే ఉన్నాను. సో అది కూడా అదృష్టం అది నేను అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అది, లేకపోతే బీయింగ్ బార్న్ ఇన్ అ ముస్లిం ఫ్యామిలీ, మై ఫాదర్ ఇస్ అ క్రిస్టియన్, మై మదర్ ఇస్ అ ముస్లిం, అంటే ఇవన్నీ ఇట్స్ లైక్ యాజ్ ఐ ఫీల్ ఐమ్ అన్ ఇండియన్, ఇట్స్ లైక్ అ కల్చర్ ఆఫ్ ఇండియన్ అరౌండ్ మీ. ఒక లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయడం. సో ఇంత లైఫ్ని ఇంతమందిని చూశారు కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ గివెన్ ఏ సిచ్యువేషన్ అప్పటి సనాకి ఇప్పటి సనాకి ఎంత చేంజ్? ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ డీల్ చేసి మళ్ళీ లైఫ్ని ప్లెజెంట్గా పాజిటివ్గా చేసుకునేంత అప్పుడు సనాకి ఇప్పుడు సనాకి చేంజ్ ఏంటి? నౌ ఐమ్ అంటే అప్పుడు మేబీ బికాస్ టైం లేక మేబీ ఐ యూస్ టు నాట్ టేక్ ఇట్ ఇన్ టు మై హెడ్. అంటే ఆ రోజు నుంచి ఆల్సో ఐ వాజ్ లైక్ ఒక పెద్ద మౌంటైన్ అంత బాధ తెచ్చి నా మీద వేసేసిన, ఐ యూస్ టు టెల్ లైక్ టేక్ అండ్ స్టార్ట్ ఫీలింగ్ ఇట్ యాజ్ లైట్ యాజ్ అ కాటన్. అప్పట్లో కూడా అలాగే ఉండేది. అప్పుడు కూడా అలాగే ఉన్నాను. అప్పుడు ఇంకా ఛాన్స్ వర్ మోర్ బికాస్ ఐ వాజ్ బిజీగా ఉన్నప్పుడు వర్క్ మీద కాన్సన్ట్రేట్ డైవర్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు నైక్ యూ గెట్ డైవర్టెడ్. తెలియకుండా యూ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ వర్క్, యూ గో అవుట్, యూ డూ యువర్ వర్క్, జాబ్ అండ్ ఆల్. సో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయేవి ఆటోమేటిక్గా. బట్ నౌ ద సిచ్యుయేషన్ ఇస్ నాట్ లైక్ దట్. నౌ ద సిచ్యుయేషన్ ఇస్ లైక్ I immediately start taking it to my array, what to do, what not to do, and maybe not financially appudu gani ippudu gani I was not worried about anything, but feeling more about it and solving it is now I take it more than I was those days actually. Maybe because I was a child, or maybe because I was very busy, maybe I had no time for that, and now maybe because I'm not working that much and maybe I have time for myself, so maybe I'm focusing more on it. Otherwise those days was very easy for me to handle things than now. ఒక ఫన్నీ క్వశ్చన్ ఉంది. మిమ్మల్ని మీ క్యారెక్టర్స్ చూసిన వాళ్ళు గ్రేట్ ఆర్టిస్ట్ అంటారు, కొంతమంది హాట్ ఆర్టిస్ట్ అంటారు. సో మీరు ఎలా ఫీల్ అవుతారు అవి విన్నప్పుడు? ఇప్పుడు నవ్వినట్టే నవ్వుకుంటాను. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. దే సే షీస్ హాట్, షీస్ సెక్సీ, షీస్ like all crap all comes up like hot auntie and all this stuff, like it looks weird actually now kunta nenu like ante silly ga anpisthundi naku. Ante when I was a kid ఎవరికైనా ఆంటీ చెప్తే ఆంటీ చెప్పొద్దు, పేరుతో పెట్టి పిలవమంటే ఇవిడేంటి ఇలా అంటుంది అని నేను అనుకునేదాన్ని. ఇప్పుడు నా ఎవరైనా ఆంటీ అంటే అరే డోంట్ దే నో మీ అంటే వాళ్ళకి వాళ్ళ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తప్పు కాదు. అంటే వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు, పాపకు కూడా మ్యారేజ్ అండ్ షీ వాజ్ బి ఏజ్డ్. దట్ ఈస్ వాట్ ఎవరి మామూలుగా అదే ఉంటుంది. ఇండియన్ వాళ్ళు కూడా అలాగే ఉంటారు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెయిట్ పుట్ ఆన్ చేసి లావుగా ఉండడం. మేబీ అక్కడి నుంచి వచ్చిన వర్డ్ ఏమో అది. మేబీ దట్ వాట్ ఎవర్ ద రీజన్. సో వాళ్ళకి అలా అనిపించేది. కానీ యాక్చువల్గా దే ఆర్ నాట్ మ్యారీడ్, దే ఆర్ డోంట్ హ్యావ్ కిడ్స్, దే ఆర్ ఎల్డర్ టు మీ. కానీ జస్ట్ ఇమాజిన్ దే కాలింగ్ యూ ఆంటీ. సో యూస్ టు ఫీల్ ఓ గాడ్ వాట్ ఇస్ దిస్ అండ్ టైప్స్. అంటే అప్పుడు దెన్ ఐ రియలైజ్ ఆ రోజుల్లో నేను అలాగే పిలిచేదాన్ని కదా. సో సేమ్ థింగ్ ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్ సైడ్ సార్ట్ ఆఫ్ థింగ్. సో ఇట్స్ వెరీ సిల్లీ థింగ్స్ అనిపిస్తుంది, వెరీ స్టూపిడ్ అనిపిస్తుంది. అండ్ సమ్ పీపుల్ ఆస్క్, ఓ టిల్ నౌ యూ లుక్ యంగ్ దిస్ ఏజ్, హౌ ఆర్ యూ మెయింటైనింగ్? Maintain this, it is deaf. Age cannot be hidden, okay? Whatever it is, certain age వచ్చిన తర్వాత you can see it on your face. Nobody can hide it. What is there to maintain? ఎంత మెయింటైన్ చేస్తారు? What can you do? Like for some extent you can, not beyond that. So వాళ్ళకి తెలియదు, I have not yet crossed that age to look. So I am what I am. See, I am what to the age what I have to look, I am looking that only. It's not that I am looking beyond that extraordinary and kaadu, beyond that I am looking bad and kaadu, but I am what I am. But some people don't understand that, so it looks weird actually. చూడడం కానీ మాట్లాడడం కానీ ఎవరికైనా చూస్తే అర్థమవుతుంది బాగా అడాప్టివ్ టెక్నాలజీకి అని. సో అలాగే మీడియాలో, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్నారు. సో అది ఎలాగా? అంటే యాక్చువల్గా ఐ వాజ్ నాట్ దాట్ టెక్నికల్లీ లైక్ ఇంటూ థింగ్స్ యాక్చువల్ బిఫోర్. లైక్ ఫేస్బుక్ వచ్చినప్పుడు ఆల్సో ఐ డెంట్ హ్యాడ్ ఎన్ ఫేస్బుక్ అకౌంట్ ఏంటి అనుకుని. బట్ ఆ రోజులో వెన్ ఐ సా మై కిడ్స్ డూయింగ్ ఇట్, లైక్ ఫేస్బుక్ అంటే ఓపెన్ చేశారు. ఆ రోజు ఫేస్బుక్లో అంటే ఏముంటుందో, ఏం చూస్తున్నారో వీళ్ళు ఏంటో, ఓ మై బీ ఫేస్బుక్ ఓపెన్ కర్లేదు, సో దట్ ఐ కెన్ పీప్ ఇన్ టు వాట్ మై సన్ ఇస్ డూయింగ్, వాట్ మై డాటర్ ఇస్ డూయింగ్ అండ్ ఆల్.
So it started off like that. Actually, to be, it was like first when I ఆలోచన to open a Facebook account was only to check into things like, ఆ రోజుల్లో nobody like Facebook accounts అవి లేవు, అందరు ఎవరికి లేదు, నాకు ఉండేది. అందరు ఓ నీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా, ఫేస్బుక్ అకౌంట్ చూస్తావా టైం అంటే ఐ హ్యావ్ టు మానిటర్ కదా, మంచి చెడు తెలుస్తుంది కదా అనేసి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. బట్ ఇట్ కేమ్ టు దట్ స్టేజ్ ఐ క్రాస్ దెమ్ ఆల్సో నౌ. అన్నిట్లో అన్ని సోషల్ మీడియా. Yeah. I'm on the Twitter. I'm like, I tweet always. I like, I'm on to Facebook. I have my own page. I'm on to Snapchat. I'm on to Insta. And Snapchat and Insta stories are like every second what you're doing. Every second. Lesson దగ్గర నుంచి పడుకునే వరకు what I'm doing, what not. So నాకు వీలైనప్పుడల్లా you saw me before coming. నేను already Snapchat చేసేసింది, this I'm interviewing here అని. So every second like almost all updates ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నాను, వాట్ ఇస్ సనా డూయింగ్ టుడే, యూ కెన్ జస్ట్ పీప్ ఇన్ టు మై స్నాప్చాట్ అండ్ విల్ నో వాట్ ఐమ్ డూయింగ్, వేర్ ఐ యామ్ ఐ. సో దట్ ఫాస్ట్ ఐఎమ్. సో పీపుల్, ఇంకా నా ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫీల్ మాకు ఇంత టైం అంత టైం లేదమ్మా, మాకు షీఈస్ వెరీ బిజీ, మాకు ఎక్కడ కుదురుతుంది. సి ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ కుదురుతుందా లేదా ఐ డోంట్ లైక్, కుదిరించాలి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ డూ ఇట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ డోంట్ డూ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ దిస్ థింగ్. And we are not that free. You are not that free, and because I'm busy, I'm able to do it. In whatever I'm doing, I'm busy. It's not that 24 hours I'm shooting and then chepno. I'm very busy in shooting, but I have my own things. Like I'm working woman. I even do shootings. I have my own business to take care of. I have my family. I go out. I like, everything is like work for me. Everything is my this thing. So I enjoy that. Even shopping kelna nen post chestanu, bayitiki kelna post chestanu, em chesna I keep on posting. So that is my busy. It's not that you have to daily shooting chestene busy ankodam is like, it's not for me. So I answer them back. It is my this thing, like, it's my will and wish to be and on to social media and all. So that's how I'm active. And that, see, you got a chance to be close to your fans, close to know people, and people know you more. And what is wrong? They have created one platform for you to know more about you. And you are yourself akkada. You are not like, screen lo kanpiche sana kaadu. You are yourself here. So it's more happy for me. Like, I can speak me. I can speak myself. It is me around. I speak me. I speak what I am. I look what I am. How I am. So you don't need to put makeup every day and do a Snapchat. It's like whatever I am. Intlo unnanu, I'm in my nightie also, I do a Snapchat. It's my wish. I do that. So it is for me to interact with them. They know more about me, and I will give them the updates. రియల్ క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ వస్తుంది. అండ్ మీరు స్కూలింగ్లో ఉన్నప్పుడు మోర్ ఇంటూ ఆటలు, బాక్సింగ్. సో బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడైనా యూజ్ చేసే సిచ్యువేషన్ వచ్చిందా? రాలేదా? అనిపించిందా? పోనీ అనిపిస్తుంది చాలాసార్లు. లైక్ చాలాసార్లు అనిపిస్తుంది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఎప్పుడైనా. స్టిల్ ఐ ఫీల్ దట్ ఒక్కటి ఇస్తే సరే అని. సో దట్ ఈస్ దేర్ ఆల్వేస్. యా, ఇట్స్ నాట్ లైక్ ఫుల్ కోర్స్ ఆఫ్ బాక్సింగ్ అండ్ కరాటే అనేసి. అన్నీ నేర్చుకున్నాను యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. స్కేటింగ్ నేర్చుకున్నాను. ఐ లెర్న్ కథక్, ఐ లెర్న్ కూచిపూడి, ఐ లెర్న్ భరతనాట్యం, ఐ లెర్న్ వీణా, ఐ లెర్న్ సంగీతం, ఐ లెర్న్ స్విమ్మింగ్, ఐ లెర్న్ స్కేటింగ్, and then I learned boxing, I learned karate, I learned folk. Wow. And I wanted to learn tabla, I couldn't do that. సో ఇలా అన్నిట్లో ఇంట్రెస్ట్ చూపించేదాన్ని అనమాట. ఇది అది అని కదా, అన్నీ టచ్ చేసి నేర్చుకున్నాను. బట్ ఐ డెంట్ లెర్న్ లైక్ కంప్లీట్ ఎనీ ఆఫ్ ద కంప్లీట్ కోర్స్ ఆఫ్ లైక్ ఇది కోర్స్ కంప్లీట్ చేశానని లేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్ వెరీ ఫాస్ట్. అంటే స్కూలింగ్ అయ్యి, మ్యారేజ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఐ డెంట్ హ్యావ్ ఛాన్స్ టు కంటిన్యూ ఇట్. బట్ అన్నిట్లో టచ్ చేసి, ఇట్స్ నాట్ ఐమ్ అ బాక్సర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఐమ్ లైక్ దిస్, బట్ ఐ హ్యాడ్ ఆల్ ద థింగ్స్. యా, ఐ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. సో బెటర్ బీ కేర్ఫుల్ ఎవ్రీబడి, ఓకే? అసలు ఈ మధ్య కొంచెం కోపం కూడా ఎక్కువే. అండ్ మీ అత్తగారు, పిల్లలు ఒకటైతే లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకోవడం అనేది మేజర్ పార్ట్. ఎందుకంటే వర్క్లో బిజీగా ఉన్నా కానీ మెంటల్ పీస్ అనేది కావాలి. కరెక్ట్. సో హస్బెండ్ గురించి చెప్పండి, తన రోల్ ఏంటి మీ కెరియర్లో, మీ పర్సనల్ లైఫ్లో? హీ వాజ్ దేర్ ఆల్వేస్ విత్ మీ యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. అంటే అట్లీస్ట్ మా అత్తవారి ముందు ఐ డోంట్ వేర్ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ యూ కదా, వాళ్ళ దగ్గర కొంచెం రిజర్వ్డ్గా డ్రెస్సింగ్ విషయంలో.
బట్ ఐఎమ్ ఆల్వేస్ ఎ టామ్ బాయ్స్ టైప్ లైక్ ఆ రోజుల్లో నుంచి ఇప్పటి వరకు ఐ లైక్ వేర్ బిందాస్లీ ఎవ్రీబడి యూస్ టు సెట్లో కూడా నేను వచ్చినప్పుడు ఐ యూస్ టు కమ్ ఇన్ జీన్స్ అండ్ ఆల్ దోస్ డేస్ లైక్ ఐ వాజ్ బిందాస్ ఐ వాజ్ లైక్ వాట్ ఐ యామ్. But after marriage, still continuing that thing was supported by only my husband. So he used to like shop for me, behalf of me. And ఆ రోజుల్లో ఫ్లైట్స్ చాలా తక్కువ ఉండేవి. Suppose I missed my flight to Bangalore and I was shuffling more because I was doing too much of Kannada movies. And I was shuffling to Bangalore and Hyderabad and time ఉండేది కాదు, ప్యాకప్ లేట్ అయ్యేది, ఫ్లైట్ మిస్ అయ్యేది, ఆ టైంకి ఉండేది కాదు. దెన్ నైట్ విత్ తీసుకెళ్ళి డ్రాప్ చేయడము. సో ఇలాంటివన్నీ ఇట్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. మై డ్రెస్సింగ్ విషయంలో కాదు, ఈరోజు నాకు ఇది కావాలి దొరకట్లేదు, నాకు ఈ ఐసా చెయ్యే మేరకు యా కన్నా, ఈరోజు లొకేషన్లో ఎవరికైనా ఏదైనా అరేంజ్ చేయాలి, లొకేషన్లో ఎవ్రీబడి లైక్స్ ద బిర్యానీ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై హౌస్. సో సడన్గా కావాలంటే యూ రియల్లీ నీడ్ అ కుక్ టు డూ సో మచ్ కదా. సో అది ఆర్గనైజ్ చేసి పంపించడం కానీ like small things, like small cute things and all, that support was always there with him. He is a big critic. చూడగానే అచ్చా नहीं है ये अच्छा है and all these things he also does, but अच्छा है नहीं है was secondary for us. అంటే ఆ టైం లేదు, I told so we had very little time. So definitely the more apart the more close you become kada. So the little time you have, you are always close, like you talk everything, like family gurinchi kani and all you talk. But he was always supportive to me regarding my dressing sense కావచ్చు, నా జాబ్ కావచ్చు, నా వర్క్ కావచ్చు, मैं ये कर रही हूँ वो कर रही हूँ, मेरे को ये करना है मैं वो करना है, if you feel good okay ठीक है you do, no don't do this. So he was always there for me in that way, like the small support what I want, like location తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ, or whatever I want or what not, good or bad, like I'm leaving early so what to do and what not to do, all these things he was always there with me. So that see one he support, definitely husbands do support their wife in if they really love you and all, but getting supported from your in-laws matters more to me than him. In case somewhere if you and your husband, suppose me and my husband had a small misunderstanding also, she used to cover it very nicely, very sweetly. She used to cover my mother-in-law, like that much caretaking she was, like that manageable she was for things and all. So that's why I speak more about them than my husband. He is there, he has to be, ultimately he will be there, but more support was from them then. అంటే ఎక్కువ టైం నాకు తెలిసి మీ జర్నీలో కెరియర్లో స్పెండ్ చేసి ఉండకపోవచ్చు, ఏదైనా విషయం ఉందా తనతో పాటే కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి? స్పెండ్ చేయడం అనేది జరగలేదు, ఎందుకంటే జరిగింది వి స్పెండ్ మోర్ టైం యాక్చువల్లీ, ఈ మధ్య జరగట్లేదు యాక్చువల్. సో మాకేంటంటే షూటింగ్ క్యాన్సిల్ అయింది, 4 days వచ్చి గ్యాప్ ఉంది అంటే ఇమ్మీడియట్లీ వీ యూస్ టు ప్లాన్ అ హాలిడే అండ్ గో ఆఫ్. అంటే అది లాంగ్ డ్రైవ్ కావచ్చు, డ్రైవ్స్ కార్లోనే కావచ్చు. సో వీ యూస్ టు ట్రావెల్ లాట్ ఇన్ వెహికల్స్ అన్నమాట, కార్లో కానీ. సో ఆ టైం వీ యూస్ టు గో ఆఫ్, సడన్గా ప్లాన్ చేసి వెళ్ళిపోవడం. సో ట్రావెలింగ్ మాత్రం చాలా స్పెండ్ చేశాను. సో ఐ థింక్ దట్ ఈస్ అ టైమ్ వేర్ వీ ఆల్ వర్ వెరీ బాండెడ్ టు ఈచ్ అదర్ అనిపించేది నాకు. సో చాలా ట్రావెల్ చేశాను, ఇట్స్ నాట్ దట్ ఐ మిస్డ్ సంథింగ్ అని. And he was always there for me, so nothing to miss. Actually, now I think I'm not traveling much because my daughter is married and my son is staying in Chennai and all, no? And I don't travel without them. So it's not that maybe iddaram eppudu holiday ki ellamo iddaram anedi ledu. Maybe I'll plan it soon. Now you gave me an idea. Nice. I will plan. And మీ అప్కమింగ్ మూవీస్ మీ లిస్ట్లో ఏమున్నాయి నెక్స్ట్? ఎక్కడ చూడొచ్చు మిమ్మల్ని? I'm doing Namo Venkatesha. I'm doing DJ Allu Arvind, Harish Shankardi. Then I'm doing one Kannada and Tamil movie which happened actually supposed to release but inka patchwork balance undi. I'm doing one this is Gulf ani mana Sunil Reddy gardi. Then one small movie I'm doing Venu Hero ani athan chestunnanu. And yeah, I'm doing 2 serials, one with Jai Sudhakar and one Suresh Krishna gardi ETV Plus ki. Right now these are on floor. నైస్. ఫుల్ లిస్ట్ ఉంది. ఏం లేదు, బట్ అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ లెస్, బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ బిగ్ టు కమ్ యట్. ఇలాగే చాలా చాలా బిజీగా ఉండాలి ఇంకొన్ని సంవత్సరాలు, చేయాలి టిల్ ద ఎండ్. ఐ వాంట్ టు డూ, అంటే అమ్మమ్మ గ్రేట్ గ్రాండ్ మదర్ అయిపోయే వరకు చేయాలని కోరిక. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, 60+ క్యారెక్టర్. అంటే దట్ వాజ్ యాక్చువల్లీ ఫర్ అ సీరియల్ అనమాట. అది నేను మొన్న కూడా వీడియో పంపించాను, మీర్ గారి సీరియల్ అది. మీర్ గారు వాళ్ళ ఏంటంటే అది పుట్టిన దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు ఉంటుంది అది, ఆ సీరియల్ సాంగ్స్ అనమాట. ప్రతిదీ సాంగ్ అది. 13 episodes ఆ రోజుల్లో మీర్ గారు ప్రొడ్యూస్ చేశారు, ఆయన డైరెక్ట్ చేశారు, అండ్ కెమెరామ్యాన్ వాజ్ ఆల్సో హీ ఓన్లీ. సో ఆ రోజుల్లో అందరం సుమా, ఈవెన్ లైక్ ఝాన్సీ, ఐ డోంట్ నో, బట్ దైబాను మేము అందరం చేసాం. సో ఇట్ వాస్ లైక్ పాప పుట్టిన దగ్గర నుంచి షష్టి
వ్యక్తి వరకు అండ్ దట్ గ్రేట్ గ్రాండ్ మదర్స్ అయ్యారు. సో ఆ రోజుల్లో లైక్ ఐ డిడ్ లైక్ మ్యారేజ్ వర్క్ చేశాను, పాప ప్రెగ్నెన్సీ తర్వాత పాప పుట్టే వరకు, పాప పెద్దగా అయిన తర్వాత అవన్నీ చేశాను. 60 yearsకి వచ్చేసరికి చాలామంది వెనక ముందు ఆడుతూ ఉన్నారు చేయడానికి అనమాట. సో నోబడీ వాస్ కమింగ్ అహెడ్ టు డూ. సో సడన్గా మీర్ గారు వాళ్ళ మిస్సెస్ వచ్చి అడిగారు అనమాట, అట్లా అని ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ టు డూ దిస్ అండ్ ఆల్. సో డాన్స్ మాస్టర్ కూడా ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు 60 years, తను చేయగలదా అని వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది కదా, చేయగలదు వై కాన్ వీ కెన్ డూ అనేసి, విగ్ అది పెట్టేసి చేయొచ్చు అని వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళు అడగడం, నేను ఓకే అనడం, అది చేయడం. ఇట్ వాజ్ లైక్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ రోజుల్లోనే వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఇట్ సెల్ఫ్ ఐ డిడ్ 60 years old క్యారెక్టర్. వెరీ నైస్. I did so many actually. I did so many. It's not that 60 and kaadu, but I did so many whitening, eating, పెట్టేసుకొని అది చేసి చేసా. I did and I was very stout enough also those days. So it used to match a character కూడా కరెక్ట్ గా సెట్ అయ్యేది. చబ్బీగా ఉండేవారు. So it set it అంటే అన్ని కలిసి కుదిరాయి అప్పుడు. So I was able to do. సో అలాగే చేస్తూ ఇంకా మాకు టెలివిజన్లో స్క్రీన్స్ మీద కనిపిస్తూ మమ్మల్ని అందరినీ ఇంకా ఎంటర్టైన్ చేస్తూ కొత్త క్యారెక్టర్స్తో. అండ్ మీ టైం ఇచ్చినందుకు ఇంత బిజీ స్కెడ్యూల్లో థ్యాంక్ యూ సో మచ్ సనా గారు. Thank you so much. Thank you. Hi, this is me Sana. Watch my exclusive interview on iDream. మరి iDreamలో నా ఇంటర్వ్యూ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో డోంట్ ఫర్గెట్ iDreamని సబ్స్క్రైబ్ చేయండి, నా ఇంటర్వ్యూని చూడండి and tell me how it is. And don't forget to follow me, okay? Bye.